ఈరోజు ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది వచ్చారు. 5 మంది ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేం. కానీ మీకు నేను చెప్పేటప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, వీళ్ళు సోపులు వీళ్ళు పెద్దగా అనిపించలేదని చెప్పడానికి నాకు మనసు రాదు. నేను ఫ్యామిలీ వీక్స్లో ఓవర్ కంపారిజన్స్ చేయాలని నాకు అనిపించదు. బట్ మీకు ఎవరి ఫ్యామిలీ నచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, తనూజ గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు చూసారా, సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు కదా, ఆ ఎమోషన్స్ మీకు ఫేక్ అనిపించాయా ట్రూ అనిపించాయా అనేది కామెంట్ చేయండి. నేను దాని మీద కామెంట్ చేస్తాను. నేను ప్రామిస్గా హార్ట్ఫుల్గా చెప్తున్నామా, ప్రామిస్గా హార్ట్ఫుల్గా చెప్తాను. ఇది రీచ్ కోసమో లేకుంటే తనుజ ఫ్యాన్స్ వచ్చి నాకు పాజిటివ్ పెడతారని అలాంటిది ఏమీ లేదు. నిజంగా నేను ఎమోషనల్ పర్సన్. నేను ఆ ఎమోషన్స్కి కొంచెం కొన్ని రిలేషన్స్కి ఆ ఎమోషన్స్ నాకు కనెక్ట్ అవుతాయి. నేను బేసికల్లీ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతా. అంటే ఆ ఎమోషన్స్ నాకు కొన్ని ఫేక్గా చాలామందికి అనిపించి నాకు అనిపించవు, మై పర్సనల్ ఒపీనియన్. కానీ కొన్నిసార్లు కొన్నిటి మీద నేను ట్విట్టర్ భయంకరంగా వాడుతుంటాను. ట్విట్టర్లో ట్వీట్లు కంటిన్యూస్గా ఎపిసోడ్ టైంలో తనూజ గారి ఎమోషన్స్ రిలేటెడ్గా మోస్ట్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటాను. ఎందుకంటే ఆపోజిట్ అనుకుంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, అవ్వపోయి ఉండొచ్చు, నేను అనుకుంటున్నా. బీభత్సమైన నెగిటివ్ ట్వీట్స్ మోస్ట్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నా అన్నాను. అది కావాలంటే కట్ చేసుకోండి, అది నా ఉద్దేశం అది కాదు. అంటే అగైనెస్ట్ వాళ్ళే కదా మాట్లాడతారని, లేదా వేరే ఒకరు ట్విట్టర్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, ట్విట్టర్ ఫ్యాన్స్ ఎమోషన్స్ ఫేక్ అనే అవి రిపీటెడ్గా అవే చూసి ఏంట్రా ఎందుకురా అలా అనిపించింది, నాకైతే అలా అనిపించలేదు. అంటే దానికి స్ట్రాంగ్గా చెప్పాలి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ సపరేట్ సిచ్యువేషన్ ఉంటుంది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, సపరేట్ సిచ్యువేషన్ ఉంటుంది. దాంట్లో ఎమోషన్స్ని ఫేక్గా ఎలా అనిపించినాయి అని నాకు అర్థం కాల. తనూజ గారి గురించి చెప్తున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళిద్దరి గురించి నేను చెప్పట్లా. వాళ్ళే 1-2 సందర్భాల్లో ఓకేలే ఓవర్ బోర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది. బట్ తనూజ గారి రిలేటెడ్గా నాకు అనిపించలా. దానికి స్ట్రాంగ్ పాయింట్స్ కూడా దాని గురించి మాట్లాడతాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ రిలేటెడ్గా, దాంతోపాటు టాప్ 5 రిలేటెడ్ కూడా సీరియస్గా మాట్లాడతాను. వన్ బై వన్ వద్దాం. ఈ రివ్యూ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్రతి చిన్న పాయింట్ని కూడా వదలకుండా అన్ని క్లియర్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా తెలిసిందే కదా మామ, లైక్ కొట్టండి. లైక్ను కుమ్మవుతలేండి. కొట్టు ఫస్ట్ లైక్ కొట్టండి. స్టక్ అవ్వాల, లైక్ కొట్టదాకా వెయిట్ చేస్తున్నా కానివ్వండి. అయ్యా ఓకే. అండ్ ఈరోజు నాకు అఖిల్ సర్దాకి బాగా అనిపించాడు. చాలా మెచ్యూర్డ్గా నీట్గా మాట్లాడారన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా వాళ్ళ జమీల్ గారు ఉన్నారు చూసారా, జమీల్ గారేనా, సంజన గారు వాళ్ళ కజిన్ సంథింగ్ ఎవరు అనుకుంటా, చాలా బాగా మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. దాంతోపాటుగా డెమాన్ పౌల్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు చూసారా, ఎందుకురా ఇతను తీసుకొచ్చారు స్వామి, టైం వేస్ట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఇనిషియల్ ఫ్యూ సెకండ్స్. తర్వాత అల్లాడిచ్చాడు అతను, భయంకరమైన హింట్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా ఎవరెవరి హింట్స్ బాగున్నాయి, ఎవరెవరి పర్ఫెక్ట్గా అనిపించింది, ఎవరెవరి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, వాటన్నిటి గురించి క్లియర్గా వన్ బై వన్ మాట్లాడదాం. బాగుంటుంది మామ. మీరు మొత్తం చూడండి, లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను, తనూజ గారు రిలేటెడ్ చేశాను, నేను కళ్యాణ్ రిలేటెడ్ చేసిన. దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ని కూడా పట్టించుకోవద్దు మామ. మీరు ఇలా పట్టించుకుంటారనే, ఎందుకురా మనము ఎవరికో పార్షియాలిటీగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుందనే నేను రీల్స్ కూడా కొన్నిసార్లు నాకు రీచ్ వస్తుందని తెలిసిన చేయలేకపోతున్నా, షార్ట్స్ పెట్టలేకపోతున్నా. యాక్చువల్గా రోజు షార్ట్స్ పెడతాను అనుకుంటా, కానీ ఒకనొక టైంలో ఒక షార్ట్ పెట్టి ఇంకొక షార్ట్ పెట్టలేకపోయినా అనుకో, నువ్వు వాళ్ళది పెట్టావు నాది పెట్టలేదనే ఫీలింగ్ అదే వస్తున్నాయి నా కామెంట్స్ని. అది తలగా నొప్పి అయిపోయింది. దాంతోపాటుగా ఆ ట్విట్టర్లో అంటే నేను ఎవరిని పట్టించుకుని మామ, ఎవరికి కౌంటర్లు ఇవ్వడమో, ఎవరు రిలేటెడ్గా వాళ్ళు అన్నారని నేను ఇచ్చినట్టుగా ఉండడమో, ఇది ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, నేను ఎవరిది పట్టించుకోకుండా నా ఫ్లోలో నేను మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి నేను వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుందేమో నాకు బాధపడి ఒక్కోసారి ఏది చెప్పబుద్ది కాదు, అవతలలో హట్ చేయలేక. కానీ అవతలలో ఎవరైనా నా రిలేటెడ్గా టచ్ అయిందన్నట్టుగా ఎవరైనా ఫాలోవర్స్ పంపించినా కూడా నిన్నే అంటున్నారని నేను అది కూడా పట్టించుకోను. మేబీ కోయిన్సిడెన్స్ అవుద్దురా, ఒకరికొకరు ఎందుకు అనుకుంటారని అలా ఉంటుంది. నాది ఏమో అటు తీసుకోరు, ఏందోలే. నేను ఎప్పుడు అట్లా చేయను. నాకు ఏదైనా అనిపిస్తే చెప్పేసి తప్పించి ఒకరి కోసం ఇంకొకరిని బాధపెట్టాలన్న ఫీలింగ్ ఉండదు. నేను ఓన్లీ ఎపిసోడ్స్ గురించి మాట్లాడతా, కంటెస్టెంట్స్ గురించి మాట్లాడతా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వస్తే దాని గురించి మాట్లాడతా. చాలా సోది అయిపోయింది నాకు తెలుసు, తిట్టుకుంటూ ఉంటారు. వ్యాలిడ్ పాయింట్లో మాట్లాడదాం. ఫస్ట్ సాంగ్ గుర్తులేదు, కానీ డ్యాన్స్ మాత్రం నాగాని సార్ ఫస్ట్ టైం బాగా క్యూట్గా అనిపించింది, చాలా బాగా వేశారు, చాలా బాగా అనిపించింది ఈరోజు. తర్వాత సరికి ఆడియన్స్ ఫేవరెట్ సుమన్ గారు, తనూజ గారు అనేసి ఒక ఆవిడ చెప్పారు, ఒక ఆయన చెప్పారు. తర్వాత ఇంకొకరు వచ్చేసరికి ఫేవరెట్ తనూజ గారు, చాలా బాగా ఆడుతున్నారు సార్, ఏడుపు కూడా తగ్గించేసింది సార్ అన్నారు. ఇంకొకరు వచ్చి సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్కి అన్నారు, వీళ్ళిద్దరికి మంచి ఎథిక్స్ ఉంటాయి అన్నారు. వీళ్ళు ముగ్గురు ఆడియన్స్ మాట్లాడారు. తర్వాత ఇంకొకరు ఏంటయ్యా ఇంకొకరు
ఇంకొకరు వచ్చేసరికి తర్వాత నాకు సార్ టాప్ సీక్రెట్ చెప్పిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ని హౌస్లోకి ఎంటర్ చేస్తాం. అప్పటిదాకా లేదు, టాప్ సీక్రెట్ పెట్టాలన్నారు. ఆ సీక్రెట్ అందరికీ అన్నట్టుగా చెప్పాను. అది ఏం తుస్సు సీక్రెట్లు పెట్టారు. బట్ ఓకే ఇంకా మనం తప్పదు. సంజయ్ గారు సార్ నేను మీరంటే చిన్నప్పటి నుంచి ఇష్టం సార్, లవ్ సార్ అన్నట్టు చెప్పి ఇదే సార్ సీక్రెట్ అంటాను. ఇదేం సీక్రెట్ అమ్మంటే సార్ నిజంగా సార్ ఫస్ట్ టైం చెప్పడం అంటే సీక్రెట్గా అంటారు. ఇప్పుడు సంజయ్ గారు ఒక్కోసారి సిల్లీగా మాట్లాడిన దాంట్లో కొంచెం లాజిక్ ఉంటుంది. అంటే ఆవిడ ఉద్దేశం చూడండి, వాడు చెప్పారు ఇదేమి సీక్రెట్ అమ్మంటే ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నాను సార్ అది సీక్రెటే కదా అని. సింపుల్ ఏదో కొంచెం లాజిక్గానే ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను సార్ అంటే అది సీక్రెట్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పవన్, నాకు ఏం లేవు సార్ సీక్రెట్స్. రీతు, సార్ నాది ఓపెన్ బుక్ సార్, నాకు అసలు సీక్రెటే ఉండవు. సుమన్ అన్న, నైట్ షూటింగ్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పార్టీకి వెళ్తా సార్ అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఆయన అమాయకంగా సార్ అది మీటింగు లేకుంటే మాట్లాడుకోవడం అంతే సార్. బాగా అనిపించింది, ఆయన కొంచెం ఫన్నీగా ఉంది. అండ్ ఫన్నీగా ఉంది, అందరికంటే ముందు బాగా చెప్పాల్సింది ఈ ఎపిసోడ్లో అందరికంటే నాకు బాగా నచ్చింది. తమ్నైల్లో కూడా పెట్టారనుకుంటా మా వాడు. సుమన్ శెట్టి గారి వాళ్ళ పాప, నేను తమ్నైల్లో పాప అని పెట్టానే, ఆ అమ్మాయి ఏజ్ నాకు తెలీదు. ఒకవేళ పెద్ద ఏజ్ అయ్యి పాప అని ఎలా పెడతారని మళ్ళీ అంటారేమో. పాప అని పెట్టింది, నాకంటే చాలా చిన్న పాప అనిపించింది. ముద్దుగా చిన్న పాప, నాకంటే చాలా చిన్న పాప అని పెట్టాను. అది వేరేగా మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఆ పాప చాలా క్యూట్గా అండ్ చాలా బ్రిలియంట్గా అండ్ ఈ ఏజ్కి ఆవిడ వోకల్ స్ట్రెంగ్త్, ఆవిడ మాట్లాడే ఆ యాక్సెంట్ కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నా కూతుర్లు ఇద్దరు కూడా ఆ టైంకి వచ్చేసరికి అట్టే మాట్లాడతారేమో, అట్ట మాట్లాడాలా, అంత స్ట్రాంగ్గా ఉండాలి. స్టేజ్ మీద నాకు సార్ ఉన్నారని వణుకు లేదు, బెరుకు లేదు. ఆ అమ్మాయి స్ట్రాంగ్గా మైక్ పట్టుకున్న విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ ప్యూర్ సినిమా అనిపించింది. టూ కాన్ఫిడెంట్గా అనిపించింది. అమ్మాయిలు అంత కాన్ఫిడెంట్గా ఉంటే అబ్బా అనిపిస్తుంది. అది నా కూతురును వాళ్ళు చూసుకున్న ఆ ఏజ్కి వచ్చేసరికి అలా ఉండాలరా అన్న ఫీలింగ్ వచ్చింది. భలే కాన్ఫిడెంట్గా మాట్లాడిందండి సుమన్ శెట్టి గారి పాప మాత్రం చాలా క్యూట్. అంతే, వాళ్ళ బాబు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అదృష్టవంతుడు సుమన్ అన్న. ఎందుకంటే ఆయన అమాయకంగా ఉంటారు కానీ ఆయన ఇన్నోసెంట్గా ఉన్నారు. కానీ పిల్లకాయలు ఇన్నోసెన్స్ కాదు, స్ట్రాంగ్ ఇది బ్రేవరీగా అనిపిస్తున్నారు, కరేజియస్గా అనిపించారు వాళ్ళు. మీకు అనిపించలేదు? నెక్స్ట్ వచ్చరికి సార్ అంటే నువ్వు ఏం చేసావు అక్కడ, మీరు అడిగారని చెప్పాను సార్, నేను నాకు ఎవరు తెలియదు సార్ ఇది అని అన్నాడు. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ సుమన్ ఇచ్చాడు బిగ్ బాస్ ఛాన్స్, నీకు సుమన్కి ఇచ్చాడయ్యా. ఇవి ఎంత ఫన్నీగా ఉన్నాయంటే జస్ట్ ఊరికే నామకే వాచ్ చేస్తారు బిగ్ బాస్ టీం. తనూజ గారు కూడా ఒకటి చెప్పారు, అదేంటంటే వాళ్ళ ఫ్లాట్కి అదే కమ్యూనిటీలో ఉంటుంది చూసారా, అదే అప్రూవల్ ఇస్తారు యాప్లో. కొంతమంది తెలియదు అనుకుంటా, నాకు కూడా తెలియదు, కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్పారు అప్రూవల్ ఉంటుందంట. గేట్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్రూవల్ ఇస్తారంటే అప్పుడు రావచ్చు అంట, లేకపోతే రావడానికి లేదు. అది వాళ్ళ మదర్ దగ్గర యాప్ ఉంటే వాళ్ళ మదర్కి తెలియకుండా ఈవిడ యాప్ వేసుకుని దానికి సంబంధించి అప్రూవల్ వీళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి తెప్పించుకున్నారంట, ఇంట్లో వచ్చేవాళ్ళంట. అది చెప్పారు. ఓకే ఇంకంతే, అందరూ టాప్ సీక్రెట్లు ఊరు చెప్పాడు అక్కడ నేషనల్ టెలివిజన్లో. సుమన్ అన్న వాళ్ళ ఎట్లా ఉంటుంది చూడండి కామెడీగా, వీళ్ళు చెప్పే ఎలా ఉంటుంది చూడండి సిల్లీగా ఒకటి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఊరికే టైంపాస్కి అయితే పెట్టాలని పెడతారు తప్పించి అంత సిల్లీ. అంటే సుమన్ అన్న వాళ్ళ పాప మాట్లాడారు చాలా కాన్ఫిడెంట్గా, మైక్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇక్కడ ఇద్దరు సీక్రెట్స్ చెప్పారు, నాకు సార్ చెప్పారు. తనూజ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు సీక్రెట్స్ చెప్పారు. ఇప్పుడు వాయిస్ వస్తుంది, మీరు కనుక్కున్న తర్వాతే ఫ్యామిలీస్ ఎంటర్ అవుతాయని చెప్పారు. అసలు వాయిస్ ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళ పాప, నువ్వు సినిమాల్లో హీరో చూసుండొచ్చు కానీ మా రియల్ లైఫ్ హీరో మాత్రం నువ్వే నాన్న అనేసి చెప్పింది. అక్కడ ఇద్దరికి హింట్స్, ఇద్దరికి సీక్రెట్ చెప్పారు, ఇద్దరికే ఫ్యామిలీ అంటారు. ఒకరు వచ్చేసరికి అమ్మాయి ఒకరు అబ్బాయి నానా అని పిలిచినప్పుడు సుమన్ అన్నే కదా, దాంట్లో ఏముంది గెస్ట్, ఇమానుయల్ గెస్ట్ ఏమంటే సార్ సుమన్ అన్న లాగా ఉంది సార్ అంటే ఎలా కనుక్కున్నావు అన్నట్టుగా ఓకే ఫన్నీగా ఓకే సుమన్ అన్న అనేసి ఎంటర్ అయ్యారండి. ఎంటర్ అవగానే కిడ్స్ రాగానే పద్ధతిగా నీట్గా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. వెరీ గుడ్. ఇద్దరు డ్రెస్సింగ్ సింపుల్, ఇద్దరు కాన్ఫిడెన్స్ సింపుల్, ఇద్దరు స్మైల్ సూపర్, అంతా ప్యూర్ పర్ఫెక్ట్. అంతే, వాళ్ళిద్దరు మాత్రం కిడ్స్ అదుర్స్. అదే పెట్టినట్టున్నాడు మా ఊరు తమ్ముళ్ళు నాకు తెలిసి. సుమనన్న బాగున్నావా బంగారం, సుమనన్నలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను కూడా ఆ ఏజ్కి ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో నా పిల్లలు పెద్ద వస్తే నేను కూడా అంత ఎమోషనల్ అవుతానేమో. నాకైతే కన్నీళ్ళు కారుతాయి. ట్రూ ఎమోషన్ మామ. కూతుర్లు ఉండే బిడ్డలు, కూతుర్లు ఉండే తండ్రి చాలా ఎమోషనల్గా ఉంటాడు. నేను రోజుకి ఒక 50 నుంచి 100 సార్లు పెడతాను నా కూతురికి ముద్దు. నిజంగా 50 నుంచి 100 సార్లు. నేను ప్రతిరోజు 2:30-3 అవుద్ది కిందకి వెళ్ళేసరికి ఆ పాటికి మా కూతురు మా పాప ఇద్దరు మా పాపలు ఇద్దరు మా వైఫ్ నిద్రపోతారు. వెళ్ళి ఫస్ట్ నేను ముద్దులు 4-5 పెట్టి నిద్రపోతాను. ముద్దులు 4-5 పెట్టి డిస్టర్బ్ చేసి మరీ నా చేయి తీసుకెళ్ళి అమ్మాయి తల కింద పెట్టి ఇక్కడ పడుకొని పెట్టి నిద్రపోతాం. ప్యూర్ ఎమోషన్. తండ్రి కూతుర్ల రిలేషన్ అన్స్టాపబుల్. అది కలిసి మీలో చాలామంది కనెక్ట్ అవుతారు కూడా.
అలాంటి ఎమోషన్ ఏంటంటే ఆయనకు కూడా బంగారం అని ఆయన మాట్లాడే మాటల్లో ఎమోషన్ క్లియర్ కనపడిపోతుంది ఆ ప్రేమ. అది కాదు అయ్యో నువ్వు బాగున్నావా బంగారం, సుమనన్న పాప బాగున్నావు ఏడవద్దు డాడీ, ఫుల్ కాన్ఫిడెంట్ అమ్మాయి. సుమనన్న ముందుకు వస్తా సార్ కనపడట్లేదు అనే ఇన్నోసెన్స్ కూడా బాగుంది. ఆ తర్వాత ఏంట్రా పొడిగేయో అనేసి వాళ్ళ కొడుకుని అన్నది కూడా బాగుంది. తర్వాత సుమనన్న జాగ్రత్త తల్లి ప్రేమ. తర్వాత బాబు ఇంకా కొంచెం బాగా ఆడండి డాడీ అని సూపర్ కాన్ఫిడెంట్. నాకు భలే నచ్చారండి వీళ్ళిద్దరూ. ఎందుకంటే అమాయకమైన సుమనన్నకి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే కొడుకు కూతురు, ఓవర్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఏజ్కి అలా ఉన్నారంటే ఈయనలో ఉన్న ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్నోసెన్స్ని అంటే పాపం మా అమాయకుడు రా సుమనన్న అని పక్క వాళ్ళు అనుకుని ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. బిడ్డలు మాత్రం అమాయకులు కాదు, స్ట్రాంగ్. ఏంటి మాట పండించలేరు ఇవ్వరేమో అన్నంత కరేజెస్గా ఉన్నారు. స్టేజ్ మీద నాకు సార్ ఉంటే అంత కాన్ఫిడెంట్ ఏంటండి పిల్లకాయలకి? ఇంత కాన్ఫిడెంట్ లేకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరిని పంపిస్తారు. వీళ్ళు డీల్ చేయగలని నమ్మకంతో పంపించారు. అది హైలైట్. ఆ మాత్రం నమ్మకం పిల్లకాయల మీద పెడితేనే వర్కౌట్ అవుతుంది పిల్లకాయల జీవితం. నెక్స్ట్ సరికి అన్నీ చెప్తుంటామమ్మా ఊరికే టైంపాస్ కానీ కాదు, ఇట్లాంటివి చెప్తా ఉండాలి. నాకు తెలిసి నేను చెప్తా ఉంటాను. ఏదైనా సోదులా కనిపిస్తే దయచేసి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయను. కొన్ని బిగ్ బాస్ గురించే కాదు మామ, రియాలిటీ రియల్ లైఫ్లో ఏదైనా ఉంటే నాకు వెంటనే ఏదైనా చెప్పాలనిపిస్తే వెంటనే చెప్పేస్తుంటాం. ఈ ఎమోషన్స్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేషన్స్ రిలేటెడ్ వస్తే చెప్పుకుంటే మంచిదే కదా మనం, ఏముంది తప్పు కదా. అది దాగని చెప్పట్లేదు, మనం ఉన్న విషయాలు మంచిగా చెప్పుకుంటే తప్పులేదు కదా. పాప ఇంకొంచెం బాగా ఆడాడు అనేసి బాబు చెప్తే పాప ట్రోఫీతో రావాలి. వాళ్ళ బాబు వచ్చి ఇన్ని వారాలు ఉంటాడని అనుకోలేదు సార్ అని నాగార్జున సార్ అడిగితే చెప్పారు. తర్వాత శ్రీనివాస్ గారు బాగా ఆడుతున్నావు అన్న, ఏం పట్టించుకోకన్నా అలాగే ఉండు, ఫైనల్స్ రోజు మీ అమ్మ వస్తారు, ఫైనల్ దాకా ఉంటావు, ఇబ్బంది లేదు అన్నారు. టాప్ 5 పెట్టారు. నెంబర్ 1 సుమనన్న, నెంబర్ 2 ఇమాన్యుయల్, నెంబర్ 3 తనుజ, నెంబర్ 4 భరణి, నెంబర్ 5 కళ్యాణ్. వీళ్ళు పెట్టిన టాప్ 5 100% వీళ్ళు పెట్టిన టాప్ 5 ఎలా ఉందంటే వాళ్ళ కిడ్సే పెట్టారు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అలిసి వాళ్ళు చూసిన షో ప్రకారం పెట్టుకుంటూ వచ్చారనుకుంటా. ఫస్ట్ సుమనన్న, ఇమాన్యుయల్ క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి ఇమాన్యుయల్. తనూజ గారిని పెట్టలేరు, వాళ్ళ అమ్మగారు మన దూరంగా ఉండమని చెప్పారు కాబట్టి 3rd పొజిషన్ పెట్టాల్సి వచ్చింది. 4th భరణి గారు ఎందుకంటే బీభత్సమైన క్లోజ్ కాబట్టి. 5th కళ్యాణ్ ఎందుకంటే 6th రీతు చౌదరికి అండ్ సుమనన్న అంతేలే, ఇంకా పెద్ద విషయం కాదు, కళ్యాణ్ పెట్టారు. నార్మల్గా కళ్యాణ్ టాప్లోనే పెట్టాలి యాజ్ పర్ ద అవుట్ సైడ్ ర్యాంకింగ్స్ ప్రకారం. మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్లో సీనియర్ సిటిజన్స్ వచ్చిన వాళ్ళు, కిడ్స్ వచ్చిన వాళ్ళు ర్యాంకింగ్ జంబుల్ చేసి వాళ్ళకున్న రిలేషన్ బట్టే పెట్టారు మోస్ట్లీ. ఇక్కడ తనూజ గారిని అసలు అక్కడ పెట్టరేమో అనుకున్నా, అట్లీస్ట్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి చెప్పిన తర్వాత పెట్టరేమో అనుకున్నా, 3వ 4వ పొజిషన్లో పెడతారు అనుకున్నా, 3rd పొజిషన్లో పెట్టారు. ఓకే, వాళ్ళ పాప థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డాడ్ అన్నారు. సూపర్. ఆ ఏజ్కి వాళ్ళు అసలు అందరూ చాలా ముద్దుగా ఉన్నారు. రూపిక ఆవిడ పేరు. పద్మశ్రీ ట్యాగ్ వస్తే దాన్ని వచ్చేసరికి సంజన గారికి ఇచ్చారు. ఎందుకంటే కెమెరాకి మాట్లాడేవాళ్ళు మనోడు గౌరవ్ వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ రెడ్డి గారు చూడండి, అందరూ చూస్తున్నారండి బిగ్ బాస్. మీకు తెలియదేమో, చాలామంది పెద్ద వాళ్ళు మీరు ఊహించరు రివ్యూస్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు. పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అంతే, బిగ్ బాస్ అనేది ప్రైమ్ టైంలో వస్తుంది కాబట్టి చూస్తారు. అది సంజన గారికి ఇచ్చారు. గౌరవ్ ఉంటే గౌరవ్కి ఇచ్చామని మనోడు మనం చూసిన దానికి మనకే కెమెరాల ముందు వినకూడదు అన్నట్టు సీక్రెట్గా మనకే చెప్తారనే మాట ఫన్నీగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ అపరిచితుడు ట్యాగ్ తనుజ గారికి ఇచ్చారు. అమ్మా పాజిటివ్గానే ఇచ్చారని ఎక్స్ప్లెనేషన్ చేసి ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే తప్పు చేస్తే సీరియస్నెస్ ఉంటుంది, ఫైర్ చూపిస్తారు, ప్రేమ ఉంటే ప్రేమగా ఉంటావు, బ్యాడ్గా తీసుకోకని చెప్పారు. అంటే అన్ని యాంగిల్స్ ఉన్నాయి నీళ్ళు అన్నట్టు చెప్పారు. పాజిటివ్ వాల్యూని చెప్పారు నిజంగానే. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీనివాస్ గారు, ఇమాన్యుయల్ గేమ్ ఫన్గా అనిపిస్తుంది, కాకపోతే మెయిన్ డెసిషన్ మూమెంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు, కొంచెం షేక్ అవుతున్నావు అనే మాట పర్ఫెక్ట్గా చెప్పారు. నిజంగా అదే చేస్తున్నాడు. ఇమాన్యుయల్లో వేరేది ఏమీ లేదు, అదే తప్పు, అదే మిస్టేక్ జరుగుతున్నప్పుడు ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డెమాన్, నీ గేమ్ నీ కోసం ఆడతావని వెయిటింగ్ అనేసి, నిజంగా నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, నీ గేమ్ నీ కోసం ఆడు. 100% రీతు చౌదరి కోసం ఇవి త్యాగాలు చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసిన కూడా తనని తప్పు బట్టి 100% ముక్కులు పెట్టి తప్పు అని చెప్పడానికి లేదు. ఇంతవరకు ఎవరికి క్యాప్టెన్ మనం ఒక్కోసారి ఏమంటామంటే తప్పు పట్టాలి కాబట్టి పెడతాం, కానీ సిచ్యువేషన్లో ఇప్పుడు డెమాన్ పవనే కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా ఆల్రెడీ ఇంతవరకు క్యాప్టెనే అవ్వలేదురా అంటే సరేలేరా స్వామిని వదిలేస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ నుంచి నీతో క్లోజ్గా ఉన్న అమ్మాయి ఇంతవరకు క్యాప్టెన్ అవ్వలేదంటే అమ్మాయితో ఎవడు ఫైట్ చేస్తారు? చేయరు. మనం ఊరికే అనుకుంటాను తప్పించి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో డెమాన్ పవన్ అదే చేస్తాడు. దానికి ఏమి చేయలేరు. వేరే వాళ్ళు ఉన్న క్లోజ్ పర్సన్ కాకపోయినా కూడా అదే చేస్తారు. అమ్మాయి అవ్వలేదు కదా అనే ఫీలింగ్తో. మనం ఆల్రెడీ 2 సార్లు అయి ఉన్నాడు, ఇక దాన్ని తేగమని అనలేం, ఊరికే జైలు పెట్టి చూపించాల్సిన తప్ప తప్పేం లేదు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీనివాస్ గారు, భరణి గారు, ఇది భలే అనిపించిందండి. ఆల్రెడీ ప్రోమోలు చెప్పారు. చెరుకు మిషన్ చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారండి.
ఆ చెరుకు మిషన్లో చెరుకు ఎలాగైతే పిప్పి నలిగిపోద్దో మీరు కూడా వీళ్ళిద్దరి మధ్య నలుగుతున్నారు. ఆ చెరుకు రసం నుంచి రసం వస్తే ఇక్కడ నవరసాలు వస్తున్నాయండి వాళ్ళిద్దరి దగ్గర నుంచి, మీరేమో కాముకుంటున్నారు, ఎలా తట్టుకుంటున్నారండి అన్న ఫీలింగ్తో చెప్పారు. సూపర్. ఆయన బాగా నవ్వుకున్నారు, చాలా బాగా నవ్వుకుంటున్నారు. వాళ్ళ పాప ఇక్కడ హైలైట్, ఇంకా డాడీ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ హియర్ ఈజీలీ, అసలు అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు అన్నప్పుడు అప్పుడు సంజన అమ్మో చిన్న పాప కాదే అనేసి ఆవిడ ఓ అన్నారు. నాకు కూడా అదే అనిపించింది. నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చింది. ఓవరాల్గా సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ ఇచ్చిన హింట్స్ ఏంటంటే, నువ్వు బాగా ఆడుతున్నావు, అదే కంటిన్యూ టాప్ 5కి వచ్చేస్తావు, మీ అమ్మగారిని చూస్తావు ఫైనల్లో, దాంతోపాటు కప్పుతో రానాలని బూస్ట్ ఇచ్చారు. దాంతోపాటుగా వాళ్ళ పిల్లలిద్దరూ ఆయన సీజన్ మొత్తం వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా పిల్లలు రాలేదా, గౌతమ్ రాలేదా అనేసి అడిగారు. అంత ఇది ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా పోయింది, కొంచెం స్ట్రాంగ్గా ఆడతారు అనుకుంటున్నా. ఇప్పుడు సంజన గారి ఫ్యామిలీ వస్తే ఫస్ట్లో ఏంట్రా బాబు కొంచెం పెద్దగా యూజ్ చేసుకోవట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నారేమో, ఏమీ లేదు అనుకున్న టైంలో సంజన గారు తెలివైన కంటెస్టెంట్ అండి. ఆవిడకి తెలుసు ఎలా లాక్కోవాలి, ఏం చేయాలని. వాళ్ళు ఆల్మోస్ట్ గివప్ ఇచ్చారు, ఇంక చాలే అన్నట్టుగా ఏదో మాట్లాడేసి వదిలేద్దాం అన్నట్టుగా ఉన్న టైంలో సంజన గారే అడిగి ఇన్పుట్స్ తీసుకున్న విధానం నాకు భలే అనిపించింది. ఏమనిపించిందంటే, నేను మా వాడు పెట్టాడా సంజన గారి ఫ్యామిలీది పెట్టమని చెప్పినట్టున్నా, ఇది సూపర్ అనిపించింది వాళ్ళ హింట్స్. పెట్టిండో లేదు చూడాలి. నెక్స్ట్ వచ్చరికి వచ్చారు కదా, రాగానే అనిత గారు జమీల్ గారు, అనిత గారు వాళ్ళ మదర్, జమీల్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా నాకు తెలిసి, నేను అది వినలేదు, ఆ రిలేషన్ చెప్పినట్లేదు. తర్వాత సరికి సంజన గారి వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో సైలెంట్గా ఉంటుంది సార్. జమీల్ గారు వచ్చి ఫ్యామిలీ గురించి ఆలోచించొద్దు, నువ్వు అందరూ బాగున్నారు, నువ్వు ఓకే, వాళ్ళు తిన్నారు, పాపం ఆవిడ తల్లి ప్రేమ తిన్నారా ఆ రోజు, వెళ్ళిన తర్వాత అమ్మని అడిగారు, ఇవన్నీ అడిగితే నీకేం ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, బాగా ఆడుతున్నావు, బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకుంటే టాప్ 5 ఉంటాం అంటే ఆ డౌన్స్ ఏమున్నాయని అడిగారు. అడగకపోతే చెప్పేవాడు కదా ఆయన. అడిగిన తర్వాత సూపర్ చెప్పాడండి ఆయన, సూపర్ చెప్పాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలుగు వచ్చి రాని తెలుగులో కన్నడ యాక్సెంట్ మిక్స్ చేసి చెప్పిన విధానం, ఆ పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్గా చెప్పాడు. నేను అది అసలు చెప్పలేకపోతున్నాను, చెప్పడేమో ఏం లేదురే అనుకున్నా, భలే చెప్పాడు. బాండింగ్స్లో చాలా బాండింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తావు నువ్వు, అవును నువ్వు ఇస్తావు, కానీ అది గేమ్లో నేను డౌన్ చేస్తుంది అని చెప్పి ఇమాన్యుల్ని తక్కువ చేయకుండా మళ్ళీ తెలివిగా, ఇమాన్యుల్ ఈజ్ గుడ్, నాకు తెలుసు నీకోసం నిలబడతావు నువ్వు అంటే ప్రేమ కూడా ఉంది, బట్ అది బయట కూడా చూసుకోవచ్చు మీరు, గేమ్కి ఇండివిజువల్గా ఆడండి, నువ్వు ఇండివిజువల్గా ఆడు అనేసి చెప్పి ఆ ఎమోషన్స్తో ఉండొద్దు అని క్లియర్గా చెప్పారు. ప్లీజ్ స్టాప్ కంప్లైనింగ్ అనే మాట కూడా భలే చెప్పారండి. ఎందుకంటే అది జరిగింది, ఇది జరగలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, బిగ్ బాస్ కంప్లైంట్ చేస్తావు, బెట్ టాస్క్లు అది చేస్తావు, ఇది చేస్తావు అని ఆ కంప్లైనింగ్ వద్దు. నువ్వు ఇక్కడ దాకా కొన్ని కోట్ల మందికి ఛాన్స్ రానిది నీకు, కొన్ని కోట్ల మందిలో నీకు వచ్చి ఇక్కడ దాకా వచ్చావు, టాప్ 5 దాకా రాబోతున్నావు అంటే డోంట్ కంప్లైన్. దాంతోపాటుగా నీ ప్రైమ్ టైంలో నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. అంటే నేను చాలా చూసా, విరాట్ కోహ్లీతో ఉన్నారు ఆవిడ, ఆర్సీబీ టీం ఓనర్స్తో ఉన్నారు ఆవిడ, పెద్ద పెద్ద సినిమాల్లో ప్రభాస్ గారితో యాక్ట్ చేశారు ఆవిడ, అవన్నీ గుర్తు చేస్తున్నారు. నువ్వేంటి ఇట్లా ఉంటే ఇట్లా ఇంకా స్ట్రాంగ్గా ఆడు అన్నట్టుగా భలే చెప్పారు. ఇది జోక్ కాదు, ఇక్కడ చాలా ఇక్కడ దాకా వచ్చావు, పిల్లల్ని వదిలేసి, ఇది కూడా బూస్టింగ్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చి నువ్వు ఇక్కడ దాకా స్ట్రాంగ్గా నిలబడ్డావు అంటే దిస్ ఈజ్ నాట్ ఎ జోక్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. నా ఫీలింగ్ కూడా అదే. ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలేసి ఒక తల్లి వచ్చి ఇక్కడ అందరితో ఈవిడికొక్కరికి కాదు, బిగ్ బాస్ హౌస్ అంటేనే బ్లేమ్స్ వస్తుంది, అక్కడ ప్రతి ఒక్కరికి ముక్కుల్లో ఏలుబెట్టి చూపిస్తారు తప్పు, అక్కడ ఎవడో పొగుడేవాడు ఉండవు, అపోనెంట్స్ అందరూ విమర్శిస్తూనే ఉంటారు. బిడ్డల్ని వదిలేసి వచ్చి ఆ స్ట్రెస్లో ఉన్న సిచ్యువేషన్స్లో నలుగురు 4 మాట్లాడుతున్నప్పుడు అది నిజంగా ఫ్రీగా ఎమోషనల్గా ఏడవడానికి కూడా స్పేస్ ఉండదు బిగ్ బాస్లో. నువ్వు ఏడుస్తున్నావు అంటే ఓవర్ ఎమోషనల్ అవుతున్నావు, క్రై బేబీని నామినేట్ చేస్తారు. ఏడవకుండా ఉండాలి, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏడుపు వచ్చినా కూడా అక్కడ యాక్ట్ చేయాలి. ఆ బాధని ఆపుకొని యాక్ట్ చేస్తూ ఉండడం అనేది భయంకరమైన స్ట్రాంగ్ పర్సనాలిటీ, సూపర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ సంజన గారు, దట్ ఈజ్ ఫర్ షూర్. ఇక్కడ దాకా వచ్చి స్ట్రాంగ్గా నిలబడ్డారంటే కొన్ని టాస్కుల్లో కసపెడుతూ ఆయాసపెడుతూ కూడా ఆడిన రోజులు ఉన్నాయి సంజన గారు. మాటలు జారేసి 2-3 సార్లు అన్నది కూడా ఉంది, బట్ పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి సంజన గారిలో, దట్ ఈజ్ ఫర్ షూర్. ఆ రోజు సరికి ఆయన భలే ఇచ్చాడు హింట్లు, నాకు బాగా నచ్చింది. టాప్ 5 వచ్చేసరికి సంజన గారు, ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ, సుమన్. ఇక్కడ సుమన్ శెట్టి గారిని మిస్ అయింది, డెమాన్ అండ్ రీతుని మిస్ చేశారు, సుమన్ శెట్టి గారిని పెట్టారు, రీజనబుల్గానే ఉంది. వీళ్ళ అమ్మగారు పెట్టారు, అది పెట్టేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కవర్ కూడా చేస్తారు వాళ్ళ అమ్మగారు తెలియగా, రీతు బేటా నీ నవ్వు చాలా బాగుంటుంది బేటా అనేసి చెప్పారు. ఆవిడ కూడా ఫుల్ హ్యాపీ. ఈ టాప్ 5 గురించి పెద్దగా మాట్లాడేది ఏం లేదు, కాంట్రవర్షియల్గా అంత ఇదేం లేదు. ఒక్కటే కాంట్రవర్షియల్ అయినా తనూజ గారిని 4th పొజిషన్లో పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కాల, మేబీ ఉద్దేశం కాదు, అక్కడ పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే సంజన గారు అండ్ ఇమాన్యుల్ ఫుల్ క్లోజు, తర్వాత కళ్యాణ్, తర్వాత తనూజ అండ్ సుమన్. ఇక్కడ డెమాన్ పవన్ పెట్టలేదు, కానీ డెమాన్ పవన్ ఫ్యామిలీ మాత్రం సంజన గారి రిలేటెడ్ గట్టిగా ఉన్నారు. అది ఎందుకనేది మాట్లాడడం. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఎవరైతే క్లోజ్గా ఉన్నారని అనిపిస్తుందో వాళ్ళది మాత్రం పెట్టుకుంటూ వచ్చారు, ఆల్మోస్ట్ అదే పెట్టుకుంటూ వచ్చారు. తనూజ ఒక్క సుమన్ శెట్టి గారే. మేబీ ఇది వన్ ఆఫ్ ద హింట్స్ ఏమై ఉండొచ్చు అంటే,
సుమన్ శెట్టి గారికి సంజన గారికి రిపీటెడ్ గొడవలు వాళ్ళ రిలేటెడ్గా గాజులు వేసుకోలేదు అనేది ఇష్యూలు జరిగాయి. వాళ్ళ వైఫ్ కూడా వచ్చి సుమన్ శెట్టి గారికి చెప్పింది, సంజన గారికి కొంచెం దూరంగా ఉండండి, ఆవిడని పట్టించుకోవద్దు అన్నట్టుగా. ఆ హింట్స్ ఉండడం వల్ల మళ్ళీ ఆయనతో పెట్టుకుంటావేమో, వద్దు ఆ నెగిటివిటీ వద్దు నీకు అనేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ రీతుకి సంజన గారికి ఈ మధ్య పడట్లేదు కాబట్టి రీతుని పెట్టుండకపోవచ్చు. మేబీ దట్ మే బి ద రీజన్స్. నెక్స్ట్ సరికి రీతు సీక్రెట్ చెప్పమని చెప్పారు. 3:30 టైంలో గోవాకి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి టికెట్లు వేసుకుని తీసుకుని 2 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసామన్నట్టు సీక్రెట్ చెప్పారు. వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎవరు తెలియదంటే ఓకే సీక్రెట్స్, ఇక్కడ సీక్రెట్స్ అన్నీ అందరు చెప్పి నాకేమనిపిస్తుందంటే ఆలోచించుకొని ఎఫెక్ట్ కాకుండా బయట పరువు పోకుండా ఉండడానికి ఏది ఉండాలో ఆ సొల్లు రీజన్ ఏదో ఒకటి పెట్టేసి నా తూతు మంత్రం ఏదో చదవమని చెప్పినట్టుంది అందరూ. నెక్స్ట్ వచ్చరికి రీతు వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ వచ్చారు. నాకు రీతు వాళ్ళ బ్రదరు ఆయన పేరు గుర్తులేదు, నాకు బాగా అనిపించాడు. ఏదో అతను అంటే మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కదా, మాట్లాడే రెక్లెస్గా మాట్లాడినట్టున్నాని ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మాటల్లో డిఫరెంట్ టోన్ ఉంది. మీరు గమనించండి, నిజంగా భలే అనిపించింది. నేను అతను మాట్లాడినప్పుడు వెనక పెట్టుకుని ఏంటో వెరైటీగా ఉన్నాడు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. వెరైటీగా ఏదో రెక్లెస్గా ఉన్నట్టు ఉన్నాడు, మళ్ళీ ఆ మాటలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. మంచిగానే ఇచ్చాడు, ఇన్పుట్స్ బాగా ఇచ్చాడు, నాకు బాగా అనిపించాడు, డిఫరెంట్గా అనిపించాడు అతను. అండ్ అఖిల్ కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడు, ప్రతి ఒక్కరితో నీట్గా మాట్లాడు, అది బాగా అనిపించింది. అండ్ మాట్లాడే మాటలు పెట్టిన పాయింట్స్ కానీ వాళ్ళని అప్రిషియేట్ చేసిన వాళ్ళని ఎలా అప్రిషియేట్ చేయాలో అలాగే అప్రిషియేట్ చేశారు. రీతుకి ఎలాంటి బూస్టింగ్ ఇవ్వాలి అలాంటి బూస్టింగ్ ఇచ్చాడు. గుడ్ అఖిల్, చాలా బాగా అనిపించాడు. తర్వాత సరికి వాళ్ళ బ్రో వచ్చి బాగా ఆడుతున్నావు గేమ్ అయితే, అదే వెరైటీగా మాట్లాడదు, బాగా ఆడుతున్నావు గేమ్ అయితే, గో విత్ ద ఫ్లో, బాగా ఆడుతున్నావు. ఆ తర్వాత అఖిల్ రీతు ఒక్కటే సార్ బయట నెగిటివిటీతో లోపలికి వచ్చింది, బయట అంతా నెగిటివిటీ అంతా పోయిందన్నారు. అవును నిజంగానే ఫస్ట్లో చాలా నెగిటివిటీతో వచ్చింది అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆటపరంగా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే గేమ్స్ బాగా ఆడింది, ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉంది, ప్లస్ తనూజాకి క్లోజ్ అయింది కాబట్టి తనూజాకి కొంచెం ఓటింగ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం సపోర్ట్గా నిలబడుతున్నారు బయట కూడా. ఓవరాల్గా ఇది లేకపోయినా కూడా ఆవిడ గేమ్ బాగానే ఉంది, స్ట్రాంగ్ లేడీ, స్ట్రాంగ్గా కంటెస్టెంట్ బాగానే ఆడుతున్నారు. కళ్యాణ్ అన్నా నీ పేరు దీని మీద కూడా ఇష్యూలు అయింది మావా, దీని మీద చెప్పాలా, మనం ప్రోమోలు చూసి ఏదో అనుకుంటాం, నేను కూడా అనుకుంటాను చాలాసార్లు, తప్పేం లేదు. అన్న అని పిల్లలేదు నువ్వు అంటున్నాడు అఖిల్ని, అది తప్పు కాదనేసి కళ్యాణ్, నేను ప్రోమో కింద ఒక 7 కామెంట్లు చూసిన, టాప్ కామెంట్లోనే. నేను అనుకున్నాను ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండు కదా, కొంచెం మీరని అనుంటే బాగుండు, అన్న అంటే బాగుండు అంటే కళ్యాణ్ అలాగే ఉంది. ఈ సీజన్లో మీరు గమనిస్తే సుమన్ అనుకో నువ్వు అంటాడు, బట్ అక్కడ అన్న అనేది రిపీటెడ్గా చెప్తా ఉంటాడు, తన మాట తీరది. నువ్వు అంటున్నంత మాత్రం రెస్పెక్ట్ లేనట్టు కాదు, ఒక్కోసారి అంటే వాళ్ళ ర్యాపోని పెట్టుకుని అనేస్తారు అండ్ వాళ్ళ మాట తీరు, కొంతమందిని నువ్వు అనేస్తారు, కానీ వెనక ముందు అన్న ఉంటుంది. ఇక్కడ ప్రోమోలో మాత్రం నువ్వు అన్న అనేది తీసేసి రిపీటెడ్గా అన్న 3-4 సార్లు అన్న అంటే పిలుస్తున్నాడు కళ్యాణ్ అఖిల్ని. అన్న అది ఇది చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నీ పేరు ఎప్పుడు చెప్పాలి, నిషా పేరు చెప్పిందంటే అవునా అనేసి బాధపడి అలిగినట్టు వెళ్ళిపోవడం ఇవన్నీ ప్రోమోలో వచ్చింది. తర్వాత సరికి అఖిల్ ఎక్కడ తగ్గకు, ఇండిపెండెంట్గా ఆడు, డెమాన్ సపోర్ట్ ఉన్నాడు, చాలా మంది డెమాన్ సపోర్ట్ ఉన్నాడు, చాలా థ్యాంక్స్ డెమాన్ అని కూడా చెప్పాడు. సూపర్, థ్యాంక్ యూ డెమాన్, నిన్న కూడా సపోర్ట్ చేసావని చెప్పాడు. గుడ్. నెంబర్ 1 రీతు. ఇక్కడ స్పెషల్గా ఏమనిపించిందండి నాకు అఖిల్ ఒకటే, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ 1 2 3 5 ఊరికే పెట్టేసి వెళ్ళారు, కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రాపర్ బిగ్ బాస్ సెటప్, ప్రాపర్ బిగ్ బాస్కి ఏం కావాలి ఆడియన్స్కి ఎలా పెడితే బాగుంటుందని ప్రాపర్గా పెట్టడం, దానికి రీజన్స్ కూడా ఇచ్చింది ఒక అఖిల్ ఒకటి, అది కూడా బాగుంది. ఫస్ట్ వచ్చేసరికి రీతు అఖిల్ ఏం చెప్పాడు, నువ్వు తలుచుకుంటే చేయగలవు, ఆడు బ్రో, యూ డిజర్వ్. వాళ్ళ బ్రో మాట్లాడేది సూపర్, యూ డిజర్వ్ అంతే, ఒక్క మాటే సూపర్. నెక్స్ట్ తనూజ గారు అఖిల్ చెప్పాడు, తనూజ రీతుకు స్టాండ్ తీసుకుంటున్నావు, గైడ్ చేస్తున్నావు, మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అదే పాయింట్ నువ్వు కూడా చెప్తున్నావు, నాకుండి గుడ్. తనూజ కళ్యాణ్కి చెప్పి కళ్యాణ్ పేరు 3వ పేరు పెట్టగానే రీతు లేచి అఖిల్ మీ సీజన్లో నీకే సపోర్ట్, నీకు ఫ్యాన్ అంట, నీకు అంటే ఇష్టం అంట, ప్రతిసారి చెప్తా ఉంటాను అనగానే 3 పెట్టడం అనేసి కళ్యాణ్ ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీ సీజన్లో ఎక్కువ ఫ్యాన్ వాష్ చేసింది అంటే నేనే, అదే అప్పుడు ఇది కొంచెం ఆల్రెడీ ట్రోల్ అవుతుంది, ఇది ఎలా వెళ్ళదో తెలియదు, బాగా ట్రోల్ మెటీరియల్ ఇది. ఎందుకంటే ఆ సీన్లో అభిజిత్ సూపరు, అప్పుడు అభిజిత్కి అఖిల్కి వ్యవస్థగా ఉండేది. ఆ టైంలో ఇతను అఖిల్కి సపోర్ట్ చేశారనేసి అక్కడ వ్యవస్థ ట్రోల్స్ ఆల్రెడీ జరుగుతాయి, బట్ దాంట్లో తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళు, దానివల్ల ఏం లేదు. నువ్వు ఒకడు సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ ఒకరికి సపోర్ట్ చేసినంత మాత్రం ఆ పక్క వాళ్ళందరూ ఇట్లా అగైనెస్ట్ ఇవి ఏమి ఉండదు. కానీ ఆ సోషల్ మీడియాలో ఇవి అవుతాయి, ఏమని అంటే అభిజిత్ అంటే ఇష్టం లేదని, ఒకరికి సపోర్ట్ చేశారంటే తనకి సపోర్ట్ చేసినట్టుగానే అభిజిత్కి అగైనెస్ట్ అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఆల్రెడీ నేను ట్విట్టర్లో చూశారు, ఆల్రెడీ ట్రోల్స్ మొదలండి. మేబీ ఆ అగైనెస్ట్ ఫ్యాన్స్ అంటా ఉంటారు, తప్పదు, బట్ అది నేను చూశాను కాబట్టి చెప్తున్నా. తర్వాత సరికి కళ్యాణ్ ఆ మాట అన్న తర్వాత అఖిల్ కూడా బాగా ఫీల్ అయ్యాడు, బాగా కనెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ బ్రో అని చెప్పి బాగా చెప్పాడు కూడా.
బాగా చెప్పాడు, విచ్ ఇస్ వెరీ ట్రూ కూడా. ఏమని చెప్పాడంటే సూపర్, అసలు యాజ్ ఏ కామనర్గా వచ్చావు, నీకు ఆ వర్డ్ కామనర్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందంటే ఇంతవరకు ఇన్ని సీజన్స్లో వచ్చిన కామనర్ ట్యాగ్తో వచ్చిన ఎవరికి కూడా కళ్యాణ్కి సూట్ అయినట్టుగా కామనర్ ట్యాగ్ ఎవరికి సూట్ కాదు. ఆ రియల్, ఆ ప్యూర్ పర్ఫెక్ట్ కామనర్ కళ్యాణ్. ఎందుకంటే సీజన్లోకి వచ్చినప్పుడు ఆయన అనామకుడు, ఎవరికి తెలియదు కళ్యాణ్. 100 కంటే తక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అగ్ని పరీక్ష టైంలో అందరి ప్రొఫైల్స్ దొరికినాయి, కానీ నాకు కళ్యాణ్ ప్రొఫైల్ దొరకడానికి 10 నుంచి 15 రోజులు పట్టింది. అప్పటిదాకా తన ప్రొఫైల్ ఏదో కూడా కనపడాల. అంత ట్రూ కామన్ మ్యాన్. అది కళ్యాణ్కి అఖిల్ చెప్పడం పర్ఫెక్ట్గా అనిపించింది. తర్వాతసరికి ఇంకా బాగా చెబుతూ ప్యూర్ ఇన్నోసెంట్, ప్యూర్ గేమ్ అండ్ గేమ్ రిలేటెడ్గా ఇన్నోసెంట్ గేమ్ ఆడుతున్నావు, మంచి గేమ్ ఆడుతున్నావు, జెన్యున్ గేమ్ ఆడుతున్నావు, అబౌట్ ద పర్సనాలిటీ, గేమ్ ఈజ్ అబౌట్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్, ఇవన్నీ నువ్వు చూపిస్తున్నావు అనేసి భయంకరంగా అప్రిషియేట్ చేశారు. ఫుల్ యూ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 బ్రో అని చెప్పి ఇక్కడ మంచి హింట్ ఇచ్చాడు. ఈ డిజర్వ్ టు బీ టాప్ 5 అని ఈ పాయింట్లోనే, ఇది సిరీస్ కాదు అంటే నువ్వు టాప్ 5లో ఉంటావని కాదు, నీ పొజిషన్ బాగానే ఉందని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ఇది సిరీస్గా వరుసగా ఏమి ఇవ్వలేదు అన్నట్టు చెప్పారు, అయిపోయింది. నెక్స్ట్ ఇమాన్యుల్కి 4th పెట్టి, అఖిల్ నీ ఎంటర్టైన్మెంట్ సూపర్, ప్రభంజనం అని అంటావు కదా, అది బాగుందనేసి వాళ్ళ తమ్ముడు పక్కన నుంచి చెప్తున్నారు వాళ్ళు. బ్రో ఎంటర్టైన్మెంట్ లేకుంటే, నీ ఎంటర్టైన్మెంట్ లేకుండా బిగ్ బాస్ 9 లేదనే మాట పర్ఫెక్ట్ స్టేట్మెంట్, నిజం. బిగ్ బాస్ 9లో ఇమాన్యుల్ అనే పర్సన్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే రోజు 10 నుంచి 15 నిమిషాల ఫుటేజ్ సుత్తేయాల్సిందే, సొల్లేయాల్సిందే తప్పించి ఏమీ లేదు. నెక్స్ట్ 5th డెమాన్కి ఇచ్చి, డెమాన్కి కూడా చెప్పాడు, మాకు కొంచెం బాధ అనిపించింది రీతును నామినేట్ చేసింది, ఇది కొంచెం చెప్పకుండా ఉంటే బాగుండని కొంతమందికి అనిపించవచ్చు, కానీ ఇది డెమాన్కి కూడా మంచిదే. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అది నెగిటివ్ అయింది అనేది చూసుకోవాలి. అది ఆ రకంగా కొంచెం ఇన్పుట్ లాగా వచ్చింది, కొంచెం చూసుకోవాలి, అర్థం చేసుకోవాలని ఇంకొక మాట మాట్లాడు. మనం కూడా ఒకరోజు రివ్యూలు చెప్పాం, ఈ అమ్మాయి ఎప్పుడు కూడా డెమాండ్ రిలేటెడ్గా కోపంగానే, డెమాండ్ రిలేటెడ్ కనుక మాట్లాడింది కానీ డెమాండ్ రిలేటెడ్గా జెన్యున్గానే ఉంది. అది కూడా చెప్పాడు అఖిల్, బాగా అనిపించింది. పవన్ కూడా ఓకే నా మాట వెళ్ళలేదు నేదో వేసాను అది ఇది అనేసాడు, కొంచెం అర్థం చేసుకోపోరు, షీఈ్ జెన్యున్ అన్నారు. పుష్ప ట్యాగ్ వచ్చేసరికి రీతుకి ఇచ్చారు. అఖిల్ ప్రతి వీకు ఒకరు మారుతున్నారనే మాట ఇక్కడ కూడా భలే చెప్పాడు, అంటే వాళ్ళకి హోప్ ఇచ్చినాడు. ప్రతి వీక్ ఒక్కొక్కరు మారుతున్నారంటే విన్నర్ పొజిషన్ మారుతున్నాయి, ఎవరైనా గెలవచ్చు అనే హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సూపర్ అనిపించింది, బాగా చెప్పాడు. నెక్స్ట్ సరికి భానుమతి ట్యాగు సంజన గారికి ఇచ్చారు. ఇది కూడా బాగుంది, ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అనేది, ఇది బాగా చెప్పాడు అఖిల్. అన్నీ గుడ్ అండి ఈరోజు, చాలా చాలా బాగా అనిపించాడు, చాలా బాగా. ఎందుకంటే భానుమతి ట్యాగ్ కూడా యూనిక్ మంచిగా ఇచ్చాడు. ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల అనేది సంజన గారికే సూట్ అవుతుంది అక్కడ, పర్ఫెక్ట్. సీజన్లో గేమ్ స్టార్ట్ అయింది, ఆ గుడ్ టాస్క్ గుడ్ దొంగతనం చేసిన దానివల్ల స్టార్ట్ అయింది, అది కూడా బాగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ సీక్రెట్ చెప్పాడా. ఆ సీక్రెట్ ఏం లేదు, ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్, అది ఎవరో తెలియదు, ఫస్ట్ లవ్ సార్ అది ఇది అనేసి చెప్పి, అమ్మాయి పేరు రమ్య అనగానే వారేడా అనేసి అందరూ అడుగుతారు, మన రమ్య పికిల్స్ రమ్య అనుకున్నారా అనేసి నాకు సార్ అంటే, సార్ ఆ అమ్మాయి కదా సార్, ఏరే అమ్మాయి సార్ అన్న, అది ఓకే ఓకే అని యాక్సెప్ట్ చేశారు. తర్వాత సరే డెమాన్ ఇది ఒప్పుకోవాలి నాకు సార్, ఇంకొక సీక్రెట్ చెప్పమన్నారు సార్. అది అబ్రాడ్ నుంచి బాటిల్స్ వస్తాయి సార్, ఆ బాటిల్స్ రిలేటెడ్గా అది పైకి తీసుకెళ్ళి తెలియకుండా తాగామన్నాం. ఇది ఒప్పుకోకపోతే లాస్ట్లో రమ్య గారు చెప్పారులే. తర్వాత వచ్చరికి తనుజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, హరిత గారు అని పవన్ సాయి వచ్చారు. దివ్య గెస్ట్ చేసింది, దానికి ఏదో డ్రామా చేశారు కొంచెంసేపు, నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేయలేదు అది ఇది అన్నారు, కానీ తర్వాత ఎలాగో ఎంటర్ చేయించారు. ఎంటర్ చేసినప్పుడు వీళ్ళ ఎమోషన్స్ రిలేటెడ్గా నేను అక్కడ హరిత గారిది కొంచెం ఎమోషన్స్ ఓవర్ బోర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది, బట్ దాన్ని మనం ఫేక్ అని అనుకోలేం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ది ఫేక్ అని అనలేను నా పరిస్థితి, నాకు అనిపించదు, నేను ట్రూగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ని ఫేక్గా నేను చెప్పలేను, నాకు అనిపించదు, నాకు నిజంగా అనిపించదు. అనిపిస్తే ఇండైరెక్ట్గా చెప్తాను ఏదో రకంగా. ఇక్కడ హరిత గారిది కొంచెం అనిపించింది, ఫేక్ అనిపించలేదు, కానీ ఎక్కువగా ఏడ్చారేమో అనవసరం, అంత మేబీ అంత బాండింగ్ ఉందేమో తెలియదు. నాకు సీరియల్ యాక్టర్స్ నుంచి కొంతమంది చెప్పింది ఏంటంటే హరిత గారికి తనుజ గారికి కొంచెం ఎక్కువ బాండింగ్ ఉందని తెలుసు. ఈవెన్ సీరియల్లో తెలుసు కాబట్టి నేను అది పెద్దగా ఫేక్ అని అనలేను, ఫేక్ అని అనిపించకపోవడానికి రీజన్ అది. ఎందుకంటే అంత బాండింగ్ ఉందా అనేసి అనుకోవడానికి నాకు సీరియల్ యాక్టర్లు చెప్పింది, నేను ప్రోమోలోనే చెప్పింది అనమాట. హరిత గారు రిలేటెడ్గా వీళ్ళిద్దరూ అమ్మ అని స్టేజ్లో అమ్మని సీరియల్ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న షూటింగ్ స్పాట్లో అమ్మ అని అనుకుంటున్నారే ఉంది. అండ్ మా చెల్లెలు కూడా చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం తింటున్న టైంలో మా చెల్లెలతో వచ్చి ఏందమ్మా అంత క్లోజ్గా వెళ్ళంటే, అవునన్నా చాలా చోట్ల వాళ్ళ వ్లాగుల్లో వాళ్ళలో కనపడతా ఉంటుంది కదా, బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిందన్న నేను చూసిన అన్న అని చెప్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఎమోషన్ అంత కనెక్షన్ ఉంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. దట్టు అన్నీ వదిలే, అంత ఎమోషన్ అయిపోతే స్టేజ్ మీద ఆవిడని ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే కదా పంపిస్తారు, ఆవిడని తీసుకొస్తారు. ఇక్కడ నాకు బాధాకరం, నాకు కొంచెం నిజంగానే బాధ అనిపించింది. అంటే ఒక కంటెస్టెంట్ని తప్పుగా చెప్తాను నేను దాంట్లో ఎక్కడ తగ్గను, వరస్ట్ అని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, కానీ
ఆ అమ్మాయి ఇప్పుడు తీసుకున్న గోత్రూ అవుతున్న సిచ్యువేషన్ కూడా కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది నేను, అంటే కన్సిడర్ చేయాలి మనం అన్న ఫీలింగ్ వచ్చింది. ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ చూసిన తర్వాత, అది కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ కావచ్చు, అరాచకమైన ట్వీట్లు. అది సీరియల్ యాక్టింగ్ అంటారు తనుజ గారిది. అరే ఆవిడ గోత్రూ అవుతున్న సిచ్యువేషన్లో ఆ ఎమోషన్ రావడానికి యాక్టింగే చేయాలా? నాకున్న ఎమోషన్ వస్తుందిరా బాబు. ఆ సిచ్యువేషన్లో గోత్రూ అవుతున్న సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో ఫేక్ ఎందుకు చేయాలా అమ్మాయి? జెన్యూన్ ఎమోషన్ రాదా? ఎందుకు రాదు జెన్యూన్ ఎమోషన్? దీని విషయంలో అందరూ కామెంట్ పెట్టాలి. నేను మాట్లాడేది కరెక్టా కదని కామెంట్ పెట్టండి. జెన్యూన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. తనుజ ఆల్రెడీ ఓవర్ ఎమోషనల్ క్యాండిడేట్, చిన్న దానికంటే పుసుకుని ఏడుస్తుంది సీజన్ మొత్తం. అంత చిన్నదానికి పుసుకుని ఏడ్చే అమ్మాయి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి రాని సిచ్యువేషన్. దాంతోపాటుగా 70 రోజుల క్రితం హౌస్లో నుంచి లోపలికి వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ చెల్లెలు పెళ్ళి అని తెలుసు, చెల్లెలు పెళ్ళనే వచ్చింది. ఓకే, దానికి ఎమోషన్స్ ఏం పెద్దగా అవ్వకపోవచ్చు. ఎందుకు ఎప్పుడు అవ్వకపోవచ్చు? మోస్ట్లీ అవుతారు. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు అన్నప్పుడు కలిసిమెలిసి పెరుగుతారు. పెళ్లి టైంలో అది ఒకేసారి జరుగుతుంది, బర్త్డే కాదు కదా. ఎమోషన్స్ ఫీల్ అవుతారు. స్టిల్ మీరు ఫీల్ అవ్వకూడదు అనేసి అన్నా కూడా ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు కూడా. ఎలా అంటే 70 days తర్వాత ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని చూడకుండా ఉంటే ఫీల్ అవ్వకుండా ఎమోషన్స్ ఆపుకోవడం ఈజీ. కానీ మధ్యలో లాస్ట్ 1 week బ్యాక్, ఒక 5-6 రోజుల క్రితం ఆ పెళ్లి కూతుర్ని ఇంట్లోకి పంపించి బిగ్ బాస్, ఆ పెళ్లి కూతురికి వీడి చేత అక్షంతలు వేయించి వీడి చేత నలుగు పెట్టించి, ఆ తర్వాత పెళ్లి కార్డు కూడా ఈ అమ్మాయికి చూపించి, ఆ పెళ్లి కార్డులో కూడా తనుజ గారి పేరు పెట్టి ఆ పేరుని చదువుకొని, ఆ అమ్మాయి పెళ్ళి కూడా నిన్న షూటింగ్ జరిగిన రోజే అయినప్పుడు ప్రామిస్గా చెప్తున్నా, హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నా, ఆ అమ్మాయి శనివారం ఆదివారం షూటింగ్ ఒకే రోజు జరుగుద్ది. అదే రోజే ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు పెళ్లి జరుగుతుంది. ఆ చెల్లెల్ని 6 రోజుల క్రితం చూసింది. చూడకుండా ఉన్నాను సరేలే అనుకుంటుంది. 6 రోజుల క్రితం చూసి ఆ అమ్మాయి ఈ అమ్మాయి చేతితో నలుగు పేసి ఆ పెళ్లి కార్డులో ఫోటో ఉండి, ఆ పెళ్లి కార్డులో ఈ అమ్మాయి పేరుండి, ఇన్ని జరిగినప్పుడు షూటింగ్ జరిగే టైంలో పేరెంట్స్ వీక్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ రాలేనప్పుడు, ఆ టైంలో అదే రోజు పెళ్లి జరుగుతున్నప్పుడు సీరియల్ యాక్టర్లు వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు పేరెంట్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదా? వాళ్ళ చెల్లి పెళ్ళి మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదా? దాంతోపాటుగా నిన్న ఎపిసోడ్ అంటే ఎప్పుడు? శనివారమే వాళ్ళ చెల్లెలి పెళ్లి జరిగిన రోజే వరుస పెట్టి 3-4 ట్యాగులు. ఆ ట్యాగులు రైట్ అవ్వచ్చు. నేను కూడా చెప్పా, కొన్ని ట్యాగులు రైట్ అని కూడా చెప్పా. కొన్ని ట్యాగులు రైట్, కొన్ని కదా ఆల్మోస్ట్ అన్ని ట్యాగులు రైటే ఇచ్చారు. పర్ఫెక్ట్ రీజనింగ్ చెప్పారు. స్టిల్ ఆవిడికి నెగిటివ్ అనిపిస్తుంది కదా, ఏంటని ఆ బాధ ఈ బాధ అన్నీ మిక్స్ చేసుకుని ఆ అమ్మాయి మోస్ట్ స్ట్రాంగెస్ట్గా అనిపించారు ఈరోజు నాకు. ప్రామిస్ చేసి చెప్తున్నా, మోస్ట్ స్ట్రాంగెస్ట్ లేడీ అన్న ఫీలింగ్ వచ్చింది ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఇన్ని భయంలో పెట్టుకొని, ఇన్ని థింకింగ్ పెట్టుకొని, పెళ్ళి పోలేదు, పెళ్ళి చూడలేదు, వాళ్ళ చెల్లెలు వచ్చిపోయింది, వాళ్ళ చెల్లెలు పెళ్ళికి పోలేకపోయినా, వాళ్ళ పేరెంట్స్ రాలేకపోయారు, దాంతోపాటు ట్యాగులు వచ్చినాయి ఈవీకే, ఇన్ని తీసుకొని ఆవిడ ఆ ఫేస్లో స్మైల్ని మెయింటైన్ చేస్తే అప్పుడప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఆ అమ్మాయి భయంకరంగా రెడీ అయింది, కానీ ఫేస్లో గ్లో కానీ ఫేస్లో ఆనందం కానీ కనపట్ల. ఏదో ఫేక్ స్మైల్తో కంటిన్యూ చేస్తుంది, ఎందుకంటే ఆ బాధ కనపడుతుంది. దాన్ని మనకి ఎట్టా తప్పు అనిపిస్తుందో నాకు అర్థం కాల. ఎందుకంటే నార్మల్ చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయ్యే ఆవిడ ఈ పర్టికులర్ టైంలో ఎవరికైనా ఎమోషనల్ అనిపిస్తుంది కదా స్వామి. పెళ్ళి మిస్ అవుతుంది. ఆడపిల్లల మధ్యలో ర్యాపో ఒక రకమైన ర్యాపో ఉండదు. ముగ్గురు ఆడపిల్లలు కలిసిమెలిసి పెరిగినప్పుడు, ఎగ్జాంపుల్కి మా వైఫ్ వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఒక అన్న, 4 అక్క చెల్లెలు విపరీతంగా ఫోన్లో మాట్లాడుకుంటానే ఉంటారు. ఒక కాన్ఫరెన్స్లో పెట్టుకొని 24 గంటలు టార్చర్ అట్టుంటుంది. అంత క్లోజ్గా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది, ఇంత క్లోజ్ అని. మా చెల్లెలు మాకు కూడా అట్టే మాట్లాడుకుంటారు. నేను మా నన్నసేపు మాట్లాడుకోమే. సో అమ్మాయిల మధ్య ర్యాపో చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది నిజంగానే. అప్పుడు పెళ్ళికి పోకపోతే ఏడుపు రాదా, బాధ అనిపించదా, ఎమోషన్ అనిపించదా? అలాగే ఆ స్టేజ్ మీద అది మిస్ అయినందుకు, వాళ్ళ పేరెంట్స్ రానందుకు, ప్లస్ వాళ్ళు వచ్చినందుకు 3 మిక్స్ చేసి ఏడుపు వస్తుంది. దాంతోపాటుగా మీకు కనిపించిందో లేదో, నేను రాంగ్గా చూసాను లేదు, ఆవిడికి టీయర్స్ కూడా వచ్చాయి. నేను టీయర్స్ వచ్చాయని కూడా రాసుకున్నాను. కన్నీళ్ళు కూడా వచ్చాయి తనుజ గారికి ఎపిసోడ్లో. మీరు గమనిస్తారే, కామెంట్ చేయండి నాదేమైనా రాంగ్ చెప్తే. ఫేక్ కాదు, దీన్ని ఫేక్ అవడం చాలా తప్పు. ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసేవాళ్ళు ఏ విషయంలో మనం ఎమోషన్స్ని ఇదంటున్నాము, ఏ విషయం గేమ్ని అనొచ్చు, గేమ్ని ఎంతైనా తప్పడచ్చు, ఎంత స్థాయికైనా దిగదారి మనం మాట్లాడినా తప్పలేదు, గేమ్ విషయంలో వర్స్ట్ అని. కానీ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ గోత్రూ అయ్యే సిచ్యువేషన్ తెలిసి కూడా, మన ఇంట్లో జరిగితే పెళ్ళి, మన ఇంట్లో మన చెల్లెలి పెళ్ళికి మగపిల్లలైనా మనం ఆధార కాకపోతే ఏడుపు రాదు? పెళ్ళి మిస్ అవుతున్నాను అనిపించదు? స్టేజ్ మీదకి పేరెంట్స్ రాకపోతే అనిపించదు? 70 రోజులు అయింది కదా, 70 రోజులు అయింది, వారం రోజుల క్రితం అదే పెళ్లి కూతురు వచ్చిపోయినప్పుడు ఆ పెళ్లి కూతుర్ని మిస్ అవుతున్నా, పెళ్లి మిస్ అవుతున్నా అనిపించదు? మొదలే ఓవరకే ఎమోషనల్ అయ్యే క్యాండిడేట్కి అది ఎమోషనల్ అనిపించదు? ఏంటో నాకు అర్థం కాల. తర్వాత సరికి వచ్చారండి హరిత గారు కూడా బాగా ఏడుస్తున్నారు.
అయితే వీళ్ళు ఆ మందార పువ్వు అనే మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఓవర్గా తీసేసుకున్నారు. అది కొంచెం అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. స్టిల్ దాని గురించి కూడా చెప్తాను. హరిత గారు గట్టిగా ఏడుస్తున్నారు, ఈవిడ కూడా గట్టిగా ఏడుస్తున్నారు. వచ్చి రాగానే పవన్ సాయి అండ్ హరిత గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు నాగార్జున గారి దగ్గర. తర్వాత సరికి తనూజ గారు టైట్ హగ్ అనేసి చాలా మిస్ అయ్యాను, చాలా మమ్మీ చాలా చాలా మిస్ అయ్యమ్మ అన్నారు. తనుజ 3 సార్లు తీసుకుంటున్నాను, చెప్తున్నాను ఏమైనా తప్పు చేసి ఉంటే ఒకసారి. సెకండ్ ఎమోషనల్ అవుతున్నాను, బయట కన్నా కూడా ఎక్కువ అవుతున్నాను, బయట కూడా ఎక్కువగా ఉంటుందంటే ఎమోషనల్, ఇక్కడ కొంచెం తక్కువ అవుతున్నాను. స్టిల్ నేను సారీ చెప్తున్నాను. థర్డ్ది సారీ కప్పుతో వస్తా అని చెప్పాను, అది ఎంతవరకు అవుతుందో తెలియదు, సో ముందే చెప్తున్నా. ఈ 3ది వరస్ట్ అనిపించిందండి. అవసరమే లేదు, ఇది నాకు క్రింజ్ అనిపించింది, 100% అనిపించింది. 2 అంటే ఓకే రీజనబుల్గా ఉన్నాయి. 3ది ఆ సినిమాలో ఆయన బాహుబలి సినిమాలో ఆయన ఉంటారు కదా అనేసి అంటారు చూడండి, అట్లా అనిపించింది. కప్పు కావాలి తేలానేమో అని చెప్పి ముందే అనిపించి సారీ చెప్తున్నా అనే మాట నాకు అది వర్కౌట్ కాలేదు. ఎందుకో నామకే వచ్చి చెప్పడం తప్పించి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నట్టు యాక్టింగ్ చేసి ఇది కూడా ఏదో సోసోగా చేశారు. అది వరస్ట్ అనిపించింది అనుకో, అది పెద్దగా వరస్ట్ అని అనకూడదు ఫ్యామిలీస్ని, అది అవసరం లేదు అనిపించింది, బట్ ఫన్నీగా చేశారు. హరిత గారు మై లేడీ సింగం, సో ప్రౌడ్ ఆఫ్ యూ, మీరు బయట ఉన్నట్టే ఉంటున్నారు, ఇక్కడ మీరు అంటున్నారు చూసారా, సీరియల్ యాక్టర్స్ ఒకరికొకరు ఇచ్చే రెస్పెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది, నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఆవిడ అమ్మ అంటున్నా, ఈవిడికి ఆర్టిస్ట్ అయినప్పటికీ మీరు అని ప్రొనౌన్స్ చేస్తున్నారు హరిత గారు, బాగా అనిపించింది. పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు, ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా ఇలాంటి ఫ్రెండ్ కావాలని, ఇలాంటి భార్య కావాలని అనుకుంటారు. దీంట్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఆవిడ చాలా ట్రెడిషనల్గా, చాలా పద్ధతిగా శారీలు కట్టడం కానీ, చాలా పద్ధతిగా ఉండడం కానీ, రెడీ అయ్యే విధానం కానీ చాలా ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు. సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. తర్వాత సరే పవన్, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, వీళ్ళు వెనక నుంచి వచ్చారు, ఇది దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందన్న ఫీలింగ్ వచ్చిందో, ఇన్ ఏ పాజిటివ్ వే చెప్తాను. మీకు చాలామంది కనెక్ట్ అవ్వవచ్చు, నాకు నిజంగానే అనిపించింది దాని వెనక భయంకరంగా ఉంది, అది పాజిటివ్గానే పెట్టారేమో అనిపిస్తుంది, అది ఎలాగో చెప్తాను. వీళ్ళు వెనక నుంచి వచ్చారు, 5th పొజిషన్ ఇమానుయల్కి ఇచ్చారు. హరిత గారు చాలా బాగా ఆడుతున్నారు అన్నారు, క్యూట్ అన్నారు. 4th కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నారు. 3rd భరణి గారు, మీ బాండింగ్ అందరికీ నచ్చింది, బంగారం మీ బాండింగ్, తప్పు కాదు, మీ బాండింగ్ చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తనూజ గారు భరణి గారు క్లోజ్గా ఉంటే బాగుండు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అది మేబీ వీళ్ళ ప్లాన్ ఏంటది అన్నిటి చెప్తాను. పవన్, నాన్న అనేది రియల్లీ క్యూట్ ఉంది, భరణి గారు చాలా క్యూట్గా ఉందండి, మీరు మాత్రం గేమ్ గురించి మాత్రం డైవర్ట్ అవ్వద్దు, ఆ బాండింగ్ చాలా బాగుందని చెప్పారు. రీతుకి 2nd ఇచ్చి ఫస్ట్ తనూజకి ఇచ్చారు. విపరీతమైన వింతకి ఇచ్చారు. ఫస్ట్ తనూజ ఓకే, రీతు 2nd ఏంటి, భరణి గారు 3rd ఏంటి, కళ్యాణ్ 4th ఏంటి, ఇమాన్యుయల్ 5th ఏంటి విపరీతంగా ఇచ్చారు. క్లియర్ క్లారిటీ లేదు అనే క్లియర్ క్లారిటీ, అది ఏంట్రా ఇంతగా ఇచ్చారన్న ఫీలింగ్ వచ్చాడు. దాని వెనక ఏదో స్ట్రాటజీ ఉందని నాకు అనిపించింది ఉడాలబురికి. ఆ స్ట్రాటజీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ అది పాజిటివ్ స్ట్రాటజీ, ఆవిడికి పాజిటివ్ అయ్యే స్ట్రాటజీ ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానని, దీన్ని మీరు ఎంతమంది ఏకీపిస్తారో లేదో, నాకు చెప్పిన తర్వాత తిడతారో లేదో అనేది కామెంట్ చేయాలి. ఒకటి, తనూజ గారు ఆట తీరు ఫస్ట్ నుంచి ఉన్న ప్లాన్ ఏంటంటే హౌస్ మేట్స్కి పేపర్స్వైన హింట్స్ వచ్చాయి. సీజన్ తనూజ గారు కూడా పేపర్స్వైన హింట్స్ వచ్చాయి. ఆ హింట్స్లో ఈవిడే టాప్ నెంబర్ 1 అని క్లియర్ క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఆవిడ గేమ్ అంతా ఎలా ఉందంటే, ఆయేషాని నామినేట్ చేయాల, మాధురి గారు ఎన్నైనా ఉన్నాయి, మాధురి గారు నామినేట్ చేయాల, దివ్య ఎన్నైనా ఉన్నాయి, దివ్య గారిని ఇంతవరకు నామినేట్ చేయాల, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో. అలా ప్రతి ఆట కూడా ఈవిడికి రైవల్రీ రావడానికి ట్రై చేసేవాళ్ళు, టార్గెట్ చేయడానికి ట్రై చేసే వాళ్ళని దాకట్ల. ఎందుకంటే నెంబర్ 1లో ఉన్నప్పుడు డిఫెన్స్ ఆడుకుంటే చాలు అనే స్ట్రాటజీలతో ఈవిడ వెళ్తున్నారు. ఎవరికి అపోనెంట్ని తీసుకురాకూడదు, ఎవరితో రైవల్రీ పెట్టుకోకూడదు అన్న 1 and only స్ట్రాటజీతో వెళ్తున్నారు. అది క్లియర్గా కనపడుతుంది. ఇదే స్ట్రాటజీని మెయింటైన్ చెయ్యి అని చెప్పడానికే ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్స్ ఇచ్చారేమో. మేబీ వాళ్ళ పిఆర్ టీమ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఎలా ఇచ్చారంటే 2-3 పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్ని, కళ్యాణ్ని 4th 5th పెట్టి వాళ్ళకి నువ్వు రైవల్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీతో రైవల్రీకి ట్రై చేయొచ్చేమో, వాళ్ళ పొజిషన్ దూరంగానే ఉంది, నువ్వు వాళ్ళని పెద్దగా పట్టించుకోవద్దు, రైవల్రీకి ట్రై చేయొద్దు, వాళ్ళకి ఇది ఇవ్వచ్చు, ఛాన్స్ ఇవ్వద్దు అని ఇండైరెక్ట్గా ఇంటిచ్చారన్న ఫీలింగ్ వచ్చి నాకు భలే అనిపించింది వీళ్ళ ప్లాన్. ఎందుకంటే ఆవిడ ఆట ఏదైతే ఉందో దానికి తగ్గట్టే ఇంట్లో పెట్టారు. వాళ్ళు ఏదో తక్కువ చేయాలని పెట్టలా, అలా పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 4th 5th పెట్టారు, నీకు వాళ్ళతో రైవల్ అవసరం లేదు, నువ్వు టాప్లోనే ఉన్నావు, అందుకని వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి పెట్టినట్టు. కానీ రీతు ఫ్రెండ్ కాబట్టి పెట్టేశారు. భరణి గారు 3వ పొజిషన్ పెట్టి ఆవిడ నమ్మాలి అనేటట్టుగా భరణి గారికి పొగడ్తలు పెట్టి మీ బాండింగ్ బాగుందని చెప్పారు. దీని వెనక కూడా స్ట్రాటజీ ఏంటంటే భరణి గారిది తనూజ గారిది కనెక్షన్ కరెక్ట్గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఇంకోటి ఏంటంటే భరణి గారితో తనూజ గారు బాగుంటే ఆటోమేటిక్గా దివ్య గారిని ట్యాకిల్ చేయొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. దివ్య గారిని ట్యాకిల్ చేయొచ్చు, దివ్య గారికి ఆవిడ కొంచెం
బాధ అనిపిస్తుంది. ఆవిడ రిలేటెడ్గా వీళ్ళిద్దరూ బాగుండి ఉంటే ఆవిడకి కూడా ఇండైరెక్ట్గా అదొక పెద్ద దెబ్బలాగా ఉంటుందన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది, నానా అనేది అది కంటిన్యూ చేయమని కూడా చెప్పుండొచ్చు. డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చారు. అండ్ వీళ్ళిద్దరికి నువ్వు రైవల్రీకి అసలు ట్రై చేయొద్దు, వాళ్ళ పొజిషన్ దూరంలోనే ఉందని ఇండైరెక్ట్గా నువ్వు ఏదైతే చేస్తున్నావు అదే గేమ్ ప్లే ఆడు అన్నట్టుగా అనిపించింది. నాది ఉడాలి బుర్ర అంటారా ఏమో, నాకైతే నిజంగా అనిపించింది. అందుకని మెయిన్ తమ్ముళ్ళు పెట్టాలనిపించింది. అంత ఇంప్రెసివ్గా అనిపించింది. ఆవిడ ఆడే ఆట తీరు ఏదైతే ఉందో దానికి రకంగానే పెట్టారు అన్నట్టుగా నాకు అనిపించింది. మీరు ఎంతమందికి అనిపించలేదు తిట్టినా పర్లేదు, కామెంట్ చేయండి. అయిపోయింది. అర్జున్ రెడ్డి ట్యాగు భరణి గారికి ఇచ్చారు, బాగా చెప్పాడు పవన్. మీరు ఇలా ఉండాలనుకుంటున్నాను చెప్పారు, బాగా అనిపించింది. పవన్ అది నా పిల్లరా అని డైలాగ్ చెప్పారు. ఇది ప్రోమోలో ఏదో చేశారు, ఆడే అంతేం లేదు. చంద్రముఖిగా సంజన గారికి ఇచ్చారు. సంజన గారు వాళ్ళ చెల్లి పెళ్ళి అని టెన్షన్ పడుతుంటే మీరు చాలా కేర్ తీసుకున్నారు, థ్యాంక్ యూ అండి అని చెప్పారు. హరిత గారు అంతా బాగా ఉంది, నాన్న కూడా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది ఏం పడద్దు, కప్పుతో చూడాలని అనుకుంటున్నారు, ఓకేనా. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు అన్నారు, ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్కి ఏంటంటే పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళు అనేది మీరు కొంతమందికి అది నెగిటివ్ కనిపించవచ్చు. ఇవి టాప్లో ఉన్నారు, అది ఆట నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ పక్కన పెడితే ఆట టాప్లో ఉన్నారు కాబట్టి చాలామంది వచ్చి టార్గెట్ చేశారు ఈ సీజన్లో. వాళ్ళది తప్పు కాదు, బట్ టార్గెట్ చేస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామనే అదే ఎగ్జాంపుల్ పెట్టి చెప్పారు. దాంట్లో అసలు బాగా అనిపించింది, బాగానే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు, పూజ ఏం చెప్పలేదు నాన్న గురించి, నాన్న అంతా హ్యాపీగా ఉన్నాడు నీ విషయంలో అంటే, ఇది నాకు ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో వాళ్ళ నాన్నకి చెప్పకుండా వచ్చారు, ఇదంతా సుత్తి అనుకున్నా. ఇది నిజమేమో అని ఈరోజు అనిపించింది. ఎందుకంటే ఈవిడ వచ్చి మీ నాన్నగారు అంతా బాగున్నారు, ఇబ్బంది ఏమి హ్యాపీగా ఉన్నారంటే, మరి పూజ చెప్పలేదు ఆ విషయం అన్నదంటే ఏదో ఉన్నట్టుంది గ్యాప్, సంథింగ్ ఆయన నిజంగానే హట్ అయినట్టున్నారు, ఏదో ఉన్నట్టుంది, అది క్లియర్ కనపడుతుంది ఈవిడ అన్నదాన్ని బట్టి. అది అబద్ధం కాదేమన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు నాకు. అది అన్న తర్వాత హరిత గారు బంగారం చాలామంది ఇది అనవసరమైన పాయింట్ వచ్చిందన్నమా అనిపించింది. ఎందుకంటే మర్యాద మనిషి ఏదైతే చెప్పాడో అతను తప్పుగా ఏం చెప్పలేం. అదేంటంటే వ్యంగ్యంగా చెప్పాడు కానీ ఈవిని కించపరిచినట్టుగా అస్సలు చెప్పలేదు. నాకు ఈరోజు కూడా క్లారిటీ ఇస్తాను, మర్యాద మనిషి ఈవిని కించపరిచినట్టుగా చెప్పలేదు. కానీ వీళ్ళకి ఆ సీరియల్లో భాగంగా ఉన్న బట్టి వీళ్ళకి ఏదో ఫీల్ అయినట్టున్నారు. కానీ ఇది పెద్ద అవసరం లేదు, ఆ పర్టికులర్ టైంలో వెళ్ళిపోయిన కంటెస్టెంట్ని ఇండైరెక్ట్గా తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టిల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నారంటే, బంగారం చాలామంది మర్యాద పురుషులు అంటే మర్యాద మనిషిని ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుంది అనేసి అన్నారు. ఆ పువ్వు ఎప్పుడు అందంగా వికసిస్తూ ఉంటుంది, ఆ ప్రతి పువ్వుని తీసుకొని వచ్చి కలెక్ట్ చేసి దేవుడికి పెడితే మన కోరికలు కూడా తీరుస్తారని పోయిట్రిక్గా చెప్పారు. బట్ స్టిల్ అంత అవసరం లేదని అనిపించింది. ఓకే, వాళ్ళ ఇష్టం, అంత దారుణంగా మాట్లాడలేదు, వాళ్ళేమీ రెస్పెక్ట్ లేకుండా కూడా మాట్లాడలేదే. బట్ మనీష్ ఆ రోజు చెప్పింది అది తప్పుగా కాదు. అది ఎలా చెప్పాడంటే తనూజ గారిని తప్పు పట్టలేదు, తనూజ గారి స్ట్రాటజికల్ గేమ్నే చెప్పారు, అది వ్యంగ్యంగా చెప్పాడు, సర్కాస్టిక్గా చెప్పాడు. కానీ అతను ఏది తప్పు పట్ల. ఎగ్జాంపుల్ చెప్తానని, అతను చెప్పింది ముద్దు మాటలతో మందార పూలు చెవిలో పెడుతున్నారంటే అర్థమైంది తన సీరియల్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా తనకి తనూజ అని అర్థం కావాలని చెప్పాడు. దాంతోపాటుగా తప్పు అతను నెగిటివ్గా ఏం చెప్పాలి, ఏం చెప్పాడు, ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పాడు. అతను తప్పుగా ఏం చెప్పాల. నువ్వు మనం నామినేట్ చేస్తుంటే నువ్వు విన్నర్ అయ్యాడు అంటే ఆవిడ విన్నర్ ఇప్పుడు అని, ఆ తప్పు ఎక్కడ తప్పు పట్టాడు. దాంతోపాటుగా ముద్దు మాటల్లో మంగారు పూలు పెట్టడం అంటే ఏంటంటే ఆవిడ చేస్తున్న ఆట స్ట్రాటజీ అదే, మీనింగ్ నెగిటివ్ కాదు. ఆవిడ రైవలరీ వచ్చే వాళ్ళని రైవలరీ పెట్టుకోవడానికి ట్రై చేయట్లా, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి. అదే చెప్పాడు, దాన్ని వ్యంగ్యంగా చెప్పాడు తప్పించి ఆవిడ తన డిస్రెస్పెక్ట్ అవి ఏం లేవు. దాన్ని వీళ్ళు ఫీల్ అయ్యారు అంతకుమించి ఆ సీరియల్ పేరు తీసుకొని వచ్చేసరికి. నాకు సార్ ఇంకో సీక్రెట్ చెప్పు అనేసరికి ఇందాక చెప్పాను కదా, ఆ బాటిల్ సీక్రెట్, అది రమ్య అనే అమ్మాయి అనే సీక్రెట్ చెప్పారు. అయిపోయింది. ఒరే అనేసి అన్నారు. అయ్యా ఈ రమ్య కాదయ్యా అన్న తర్వాత డెమాన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు మాటలు ఆడియో ప్లే చేసిన తర్వాత, నానా బాగున్నావా, నీతో మాట్లాడాలని మాటలు నేర్చుకుంటున్నారా అనే మాటలు బాగా అనిపించింది. నీతో బాగా మాట్లాడాలని నేను మాటలు నేర్చుకుంటున్నారని అంటే ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయనకి నాలుగు కట్ చేశారంట, ఆపరేషన్ చేశారంట. అలాంటి టైంలో మాటలు ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పిన మాటలు అబ్బా అనిపించింది నాకు. తర్వాత సరికి డెమాన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఎమోషన్స్ని భయంకరంగా కంట్రోల్ చేసుకుని లాస్ట్లో ఏడ్చినప్పుడు కూడా అడగకూడదు అనుకున్నాను అంటారు. మనోడు ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్, బైక్ స్ట్రెంత్ ఉంది, స్ట్రాంగ్ పర్సనాలిటీ. లేకపోతే వాళ్ళ నాన్నకి అంత కండిషన్ ఉన్నప్పుడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి. మోస్ట్లీ కంట్రోల్ చేసుకునే ట్రై చేశారు గట్టిగానే. బట్ స్టిల్ ఆయన పొజిషన్ చూస్తే మనకే కన్నీళ్ళు ఆగు, అతని కన్నీళ్ళు ఎట్లా ఆగతాయి, ఏడ్చాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు ఏఎన్ఆర్ గారి ఫ్యాన్ అంట, తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ముద్దుగా మాట్లాడుతున్నారు. నాన్నగారి ఫ్యాన్ సార్ అది ఇదని మాట్లాడుతుంటే డెమాన్ కూడా చెప్తారు, సార్ ఫ్యాన్ సార్ మీ నాన్నగారి కంటే ఇక్కడ కూడా కొడుకు గెలిచాడు, తండ్రి గెలిచాడు అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఫేవరెట్ హీరో దగ్గరికి వాళ్ళ నాన్నగారి ఫేవరెట్ హీరోని హక్ చేసుకునేలాగా, వాళ్ళ నాన్నగారి ఫేవరెట్ హీరో పక్కన వాళ్ళ నాన్నగారిని నిలబెట్టేలాగా సక్సెస్ అయిన కొడుకు ఇక్కడ. గర్వంగా ఉంటుంది తండ్రికి. ఎంత గర్వంగా ఉంటుంది అంటే తనకి ఆరోగ్యం బాగాలేని టైంలో
ఇంకా గర్వమైన పొజిషన్ ఏంటంటే, గర్వమైన పాయింట్ అంటే, ఇది ఏదైనా తప్పుగా మాట్లాడాలని అనిపిస్తే క్షమించాలి. ఎలా అనిపిస్తుంది అంటే, కొడుకులకి ఎలా ఉంటుంది తెలుసా మామ, తండ్రికి నేను ఇది తప్పుగా మాట్లాడితే క్షమించాలి. వాళ్ళకి నా కొడుకు సక్సెస్ అయ్యేది నేను చూశాను అన్న ఫీలింగ్ వస్తుంది. చూశాను, అప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు చూసారా, అది కూడా రికవర్ అవుతుంది. తండ్రులకి కొడుకు డెవలప్ అయ్యేది చూస్తే ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా అది కూడా క్యూర్ అయిపోద్ది మామ. అంత స్ట్రెంగ్త్ వాళ్ళ సక్సెస్ వస్తుంది. అలా అనిపించింది నాకు. వాళ్ళ తండ్రిని అక్కడ పక్కన నిలబెట్టాడు డెమాన్ పవన్ తన సక్సెస్ వల్లని. తర్వాత సరికి ఫేవరెట్ హీరోస్, నాకు కూడా మీరు ఫేవరెట్ హీరోస్ ఒకప్పుడు అంటే, ఇప్పుడు కాదా అంటే, లేదు సార్ ఇప్పుడు కూడా సార్ ఐ మిస్ యూ డాడీ. తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు, బాగా ఆడావు నాన్న, నీ దృష్టి అంతా గేమ్ మీద పెట్టు, విన్నర్ అవ్వాలి, ఆవేశపడకుండా పట్టుదలతో ఆడినానా, మంచిగా చెప్పారు. వాళ్ళ ఫ్రెండు పవన్, సూపర్, చాలా బాగా ఆడుతున్నావు, ఏడవకు, చాలా సపోర్ట్ ఉందని క్లియర్గా చెప్పాడు. హింటూ, గేమ్స్లో ఆపర్చునిటీ రావట్లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు వస్తే వాళ్ళకి భయం వల్ల నిన్ను తీసేస్తున్నారు, అది జనాలకు కనపడుతుంది అన్నారు. సూపర్ చెప్పాడు. జనాలకు కనపడుతుంది కదా, నువ్వు స్ట్రాంగ్ అని తెలుస్తుంది జనాలకి, నువ్వేం ఫీల్ అవ్వద్దు, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. డెమాన్, డాడీ ట్యాబ్లెట్ వేసుకో, టైంకి వేసుకోండి, బాగున్నాం రా, నీకు ఏం టెన్షన్ పడబాకరా. వాళ్ళ ఫ్రెండ్, ఈ పవన్లో గోలేందో, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, అందరూ పవన్లే ఆడ, కళ్యాణ్ ఓ అంటున్నాడు అక్కడ, అది వినే. నెక్స్ట్ వచ్చేసరికి, ఎక్కడైతే నీ వాయిస్ అవసరమో పక్కా ఇవ్వు, నెగిటివ్ వెళ్తుంది అని భయపడొద్దు అన్నారు. నేను నిన్న చెప్పా, ఈరోజు ప్రోమోలో చెప్పినదే. కామనర్స్కి ఆ భయం అనేది ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ మనకి ఏదో వద్దు, టెన్షన్ పడొద్దు అనే బ్యాక్గ్రౌండ్, దానివల్ల ఏంటంటే అంత వాయిస్ రేజ్ చేయడానికి భయంగా ఉంటుంది. ఇతను చెప్పిన బూస్ట్ ఇదే, ఎవడికి భయపడొద్దు అని ఆయన వాయిస్ అవుట్ చేయని చెప్పాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ ఫస్ట్ పెట్టి ఇమాన్యుల్ని సెకండ్ పెట్టారు, థర్డ్ సంజన గారిని పెట్టారు, ఫోర్త్ తనుజాని పెట్టారు, వాళ్ళ నాన్న పెట్టారు తనుజాని, ఫిఫ్త్ రీతుని పెట్టారు. మీ గేమ్ మిస్ అవుతున్నాము, క్యూట్ థింగ్స్ అనేసి వీళ్ళది ఎలా అనిపించింది అంటే, ఒకసారి కోపం కూడా వచ్చింది వీళ్ళు పెట్టిన దానికి. బట్ వీళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ అనిపించింది టాప్ 5లో. ఏంటంటే, ఫస్ట్ డెమాన్, తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన గారిని పెట్టడానికి రీజన్ ఏం లేదు. సంజన గారు డెమాన్ పవన్ విపక్షంగా పొగుడుతుంటారు ఈ మధ్యకాలంలో, చాలా నచ్చాడు. మంచోడు వీడు స్ట్రాంగ్, విన్నర్ మెటీరియల్ అనేసి నెంబర్ 1లో డెమాన్ పవన్ పెట్టింది ఆవిడ. ఇమాన్యుల్ని పొగిడి, ఇమాన్యుల్తో పాటు డెమాన్ పవన్ కూడా పెట్టింది కాబట్టి వీళ్ళకి అభిమానం ఉంటుంది. థర్డ్ పొజిషన్లో పెట్టారు. ఫోర్త్ వచ్చేసరికి తనుజ గారిని పెట్టారు. ఫిఫ్త్ రీతుని పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టారు. కళ్యాణ్ని మిస్ చేశారు. దీని వెనక కావాలని మిస్ చేశారా, దెర్ మే బీ స్ట్రాటజీ అంటే, దెర్ మే బీ స్ట్రాటజీ అనిపిస్తుంది. ఎందుకంటే డెమాన్ పవన్ పొజిషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే అక్కడ ఆపర్చునిటీ ఎవరితో ఫైట్ చేస్తే ఉంటుంది అన్నప్పుడు తనుజ గారితో కంటే కళ్యాణ్కి ఇతనికి కొంత రైవలరీ క్రియేట్ అవుతుంది. అది క్యాష్ చేసుకో అంటే కళ్యాణ్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్గా అతని పొజిషన్ని తక్కువ చేసి పెట్టడం వల్ల తనకి సంథింగ్ ఏదో కళ్యాణ్కో కాన్ఫ్రంటేషన్ చేయమని చెప్పినట్టుగా అనిపించింది నాకు. అదే చేస్తున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఈరోజు కూడా నేను నామినేట్ చేశాడు కళ్యాణ్ని. సో అది కంటిన్యూ అవుతుంది. అదే సలహాలు ఇచ్చారేమో, దట్ స్ట్రాటజీ, దాన్ని నేను పట్టాలనుకోవట్లా. నెక్స్ట్ సరికి రీతు, అంకుల్ హెల్త్ జాగ్రత్త అంటే సరే అమ్మా అన్నారు. తర్వాత వచ్చి వాళ్ళ నాన్నగారు, మీ నాన్న గురించి ఒక మాట చెప్పాలి అనేసి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. వాళ్ళ ఏఎన్ఆర్ గారి గురించి, మీ నాన్న పాటలాగా, వాళ్ళ నాన్నగారి పాటలో ఒక లైన్లో ఉన్న పాటలాగా నేను కూడా నీతి నిజాయితీగా ఉన్నాను సార్, ఫస్ట్ నుంచి కూడా నా పిల్లలకు కూడా అదే చెప్పి పెంచాను సార్ అనే మాట అబ్బా అనిపించింది. నీతి నిజాయితీగా ఉండేవాడిని సార్, నా పిల్లలకు కూడా అదే చెప్పి పెంచాను సార్ అనగా నాకు సార్ కూడా అబ్బా అన్నారు. 7 మేనత్తలు అంతా ప్యూర్ హార్ట్ అంటే వాళ్ళ నాన్న నిష్కల్మషమైన మనిషి సార్. 7 మేనత్తలు సార్, వాళ్ళకి కొంచెం హాయ్ చెప్పమంటే ఆయన నాకు సార్ కూడా హాయ్ అడిగాను, దెమాన్ పొరగా నవ్వుకుంటా ఉన్నాడు. ట్యాగ్ ఇమ్మన్నారు, రేలంగ మామయ్య ట్యాగ్ ఇమ్మంటే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఆపర్చునిటీ తీసుకుని దీంట్లో కూడా తెలివిగా రేలంగ మామయ్య డెమాన్ పవన్కి ఇచ్చి దాన్ని చాలా పాజిటివ్గా చెప్పి నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. రేలంగ మామయ్యని పాజిటివ్గా తీసుకోవచ్చురా, ఆ రేలంగ మామయ్య అంటే చాలా మంచి మనిషి, కొన్ని పాయింట్స్ చెప్పాలి, నీ మంచి ఇక్కడ పనికిరాదు, నువ్వు మంచోడే ఇక్కడ పనికిరాదు, నువ్వు మాట చెప్పకుండా ఆగిపోకు, బీ స్ట్రాంగ్. అండ్ రేలంగ మామయ్య లాగా నువ్వు కూడా చాలా మంచివాడివి, మంచిగా చెప్పాడు. పవన్ కప్పుతో మాత్రమే రావాలని చెప్పిన తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు వెళ్తారేమో ఇంకా అన్న ఫీలింగ్తో ఏడుస్తుండి, ఏడకూడదు అనుకున్నాను కూడా అంటాడు పాపం. నెక్స్ట్ వచ్చరికి ట్యాగ్, శివగామి వస్తే సంజన గారికి ఇచ్చారు. మాట పెడితే స్ట్రాంగ్గా ఉంటారు, కొడుకైన బల్లాల దేవ, ఇది భలే చెప్పాడు. కొడుకైన బల్లాల దేవ అంటే మన ఇమాన్యుల్ని బల్లాల దేవ చేసేసాడు, బాహుబలి డిమాండ్ చేసి భలే సపోర్ట్ చేస్తున్నాడు అన్నారు.
అట్ట సపోర్ట్ చేసిన క్షణాలు ఒక్కటే లేవు. 1లో పెట్టారు. ఆ రోజు కూడా వీళ్ళు ఎపిసోడ్ సరిగ్గా చూడలేదేమో. ఇమాన్యుయల్ తనుజ కాకుండా అన్నట్టు చెప్పారు. స్టిల్ భయంకరం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బాగా ఆవిడకి ఇచ్చి మంచిగా మాట్లాడు. ఈ మధ్య పవన్తో కూడా చాలా మంచిగా ఉంటున్నారనే పాయింట్ ఇచ్చారు. డెమాన్ ఏడుస్తున్నాడు, డెమాన్ సేఫ్ అయ్యాడు, కళ్యాణ్ సేఫ్ అయ్యాడు, తర్వాత భరణి గారు కూడా సేఫ్ అయ్యారు. వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నిష్కల్మషంగా ఉన్నారండి. వీళ్ళ నాన్నగారు, కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఎలాగో, వీళ్ళు నార్మల్ ఫ్యామిలీస్, ప్యూర్ కామన్ మ్యాన్ ఫ్యామిలీస్. ఇతను కొంచెం ఫాలోయింగ్ ఉండింది తప్పించి నార్మల్ కామన్ మ్యాన్ ఫ్యామిలీ. వెరీ గుడ్ అండి. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు బిగ్ బాస్, మంచి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఎవరికైతే అవకాశమో, ఎవరి లైఫ్లో అయితే మారచ్చో, ఒక కుటుంబం లైఫ్లో ఒక తరం లైఫ్ మారే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ టీంకి. థ్యాంక్స్ చెప్పాలి అందరూ. లాస్ట్లో సంజన గారు అండ్ దివ్య గారు ఉన్నారండి. దీని వెనక ఎంత మాస్టర్ ప్లాన్ వేశారు భయ్యా. దివ్య గారిని సేవ్ చేయడం కోసం వేశారంటే 100% అందుకే వేశారు. దాని వెనక టీఆర్పీ ప్లాన్స్ ఉన్నాయి. దివ్య గారు ఉంటే తనుజ వర్సెస్ దివ్య బీభత్సమైన స్ట్రాంగ్గా ఉంటుందని క్లియర్గా దివ్య గారిని సేవ్ చేయాలి అనేసి ఫిక్స్ అయ్యారు. అదే చేశారు. ఎంత సిల్లీగా ఉందంటే ఏదో ఇమాన్యుయల్ ఏదో ఇరుకుని పెట్టాలని ట్రై చేశారు తప్పి దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? క్లియర్గా చెప్పారా? అంటే దివ్యాన్ని సేవ్ చేయండి అని క్లియర్గా చెప్పిన ఒకటే, ఇమాన్యుయల్ అది వాడు అని చెప్పిన ఒకటే, రెండు ఒకటే. ఇమాన్యుయల్కి ఏం చెప్పారు? ఆ పవరాస్త్రాల 3వ పవర్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అన్నారు. కానీ అది వాడకుండా ఉంటే వాళ్ళలో ఒకరు వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ ఇంకో మాట కూడా చెప్పారు, అది ఈ రోజే లాస్ట్ అన్నారు. ప్రపంచంలో ఎవడైనా వాడకుండా ఉంటారా? కంటెస్టెంట్స్ వెళ్తున్నా అన్నప్పుడు కళ్ళ ముందు ఇంత కష్టపడ్డ వాళ్ళు, ఆ ఇద్దరిలో కూడా ఇద్దరు ఒకరికొకరు ఇమాన్యుయల్కి హెల్ప్ చేయని, ఒకరు క్యాప్టెన్సీలో హెల్ప్ చేసిన వాళ్ళు, ఇంకొకరు క్యాప్టెన్సీలో హెల్ప్ చేసిన వాళ్ళు, ఇంకొకరు మమ్మీ, ఇంత క్లోజ్ అయిన పర్సన్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఇదే లాస్ట్ అన్నప్పుడు ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అన్నప్పుడు ఎవడైనా క్యాన్సిల్ చేస్తారు. ఇమాన్యుయల్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఇమాన్యుయల్ అసలు వెళ్తాడా? క్యాన్సిలే చేసుకున్నాడు పాపము. దానికి మళ్ళీ ఏదో ఇరుకుని పెట్టాలని మళ్ళీ రీజన్స్ అడిగి అందరినీ ఏదేదో చేయాలని ట్రై చేస్తారు. స్వామి అవసరమా ఈ డ్రామా అన్న ఫీలింగ్ వచ్చింది, చిరాకు అనిపించింది. ఓన్లీ దివ్య గారిది తనుజ గారిది రైవలరీ బాగుంటుంది అనేసి తనుజ గారిని చేయడానికే, తనుజ గారికి దివ్య గారికి గొడవలు ఉంటాయి కదా చూద్దామని నో ఎలిమెంట్స్ పెట్టరు. దానికి అతని చేత వాడించాలని ట్రై చేశారు. వాడించిన తర్వాత తనుజ గారికి చేసినట్టుగా ముందే ఎవరు అనేసి అడుగున్నా కూడా ఇమాన్యుయల్ వాడుండేవాడు. ఎందుకంటే దివ్యాన్ని కూడా పంపించేవాడు కాదు ఇమాన్యుయల్ ఫర్ షూర్. అది వాడటంలో తప్పే లేదు. లాస్ట్ అన్నప్పుడు వాడడానికి ఏంటి? ఇక్కడ తనుజ గారు నాకేంట వాడిన తర్వాత అరే అది ఫైనల్ దాకా పోద్దేమరా అది ఇది అనేది అడుగుతుంది. ఏంటమ్మా ఆయన అంత నీట్గా నాగార్జున సార్ చెప్పిన తర్వాత కూడా ఈ వారం అయిన తర్వాత కూడా మళ్ళీ అదే డౌట్లు వచ్చినాయి అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్కి మళ్ళీ ఆ పవరాస్త్రం వాడాలనే చేసి అదొక పనిగా రైటా అంటే అందరూ రైట్ అన్నారు. ఇమాన్యుయల్ కూడా రైట్, దాంట్లో తప్పేముంది, కరెక్ట్గా రైట్, ఏమి ఇబ్బంది లేదు. ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే తనుజ గారికి దివ్య గారికి పడదు కాబట్టి తనుజ గారికి కొంచెం కోపం తెప్పించడానికి ఇమాన్యుయల్కి ఎందుకు వాడావని అనిపించడానికి ఏమో కాంపిటీషన్ తగ్గించుకోవచ్చు కదా. అంటే కాంపిటీషన్ తగ్గించుకోవాలన్నప్పుడు ఆ పవరాస్త్రానికి ఆ పవర్ మీరు ఎందుకు ఇచ్చారు అసలు నాకు అర్థం కాలేదు. ఆ పవర్ లాస్ట్ వీక్ అని పెడతారు ఎవడైనా? అసలు ఎంత సిల్లీ అంటే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఎక్కడ చెప్పమంటారు? దీని మీద కామెంట్ చేయాలి. కాంపిటీషన్ తగ్గించుకోవాలి కదా, నువ్వు ఎందుకు వాడకుండా ఉండొచ్చు కదా అనే పాయింట్ ఎలా తెస్తారు వీళ్ళు బిగ్ బాస్ టీం? ఆ పవరాస్త్రాకి లాస్ట్ వీక్ అంటారు ఏంటి? ఆ పవరాస్త్ర ఉంది, మీరే కదా ఈ వీక్ వాడమన్నారు. ఇప్పుడు దాకా తీసుకొచ్చారు ఆ వీక్ 3వ పవరాస్త్ర వాడతావు అని ఎప్పుడు అడిగారా? ఫస్ట్ టైం తీసుకొచ్చి అదే లాస్ట్ టైం అని చెప్పి వాడకుండా ఉండాల్సింది అంటారు. ఇంకెందుకు ఇచ్చారు 3 పవర్లో? ఆగడానికి ఇచ్చారా? నాకు చిరాకు దొబ్బింది. తప్పే లేదు ఇమాన్యుయల్ది. అండ్ దివ్య గారు కూడా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ లాస్ట్లో ఓట్స్ అనౌన్స్ చేసింది కూడా కావాలని, ఇరుకుని పెట్టాలంటే ఇమాన్యుయల్ అని, అంటే తనుజ గారికి కోపం రావాలని సంథింగ్ ఏదో చేయాలని ట్రై చేసి, లేకుంటే అంత అవసరం. అదేదో ముందే తనుజ గారికి ఆ పవర్కి రివీల్ చేసినట్టు ముందే కూడా రివీల్ చేయొచ్చు, అలా కూడా చేయాలి. దివ్య గారికి తక్కువ వచ్చినాయి, మనం అనుకున్నట్టుగానే తక్కువ వచ్చాయి. ఆవిడ సేవ్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ ర్యాప్ కూడా బాగుంటుంది, వాళ్ళ రైవలరీ కూడా బాగుంటుంది. షీ డిజర్వ్స్. ఎందుకంటే బిగ్ బాస్ టీఆర్పీ కావాలి, కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడే అమ్మాయి, ధైర్యంగా మాట్లాడే అమ్మాయి కాబట్టి కొంచెం ఉండాలి. ఇక్కడ అమ్మాయి కూడా చెప్పింది ఎలాగో వెళ్ళిపోయాను సార్, కానీ నేను చేంజ్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తానని చెప్పారు. అయిపోయింది ఎపిసోడ్. మీకు ఏమనిపిస్తుంది ఈ ఎపిసోడ్లో నేను చెప్పిన మాటలు కానీ నేను చెప్పిన కానీ ఏదైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మంచి అప్డేట్స్, బిగ్ బాస్ టాప్ సీక్రెట్స్, టాప్ అంటే 10 సీక్రెట్లు అనమాట, కొన్ని మీకు తెలియనివి లోపల జరిగేవి ఏదైతే ఉన్నాయో ఆ సీక్రెట్స్ అన్నీ బిగ్ బాస్ నేను స్టోరీలో పెట్టిన, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను. ఒక 10 సీక్రెట్స్ వాయిస్ మెసేజ్ 1 minute వాయిస్ మెసేజ్ పెట్టా. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేయండి, మీకు మంచి సీక్రెట్స్ చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. ఏమన్నా కామెంట్స్ చేయండి మామ.